తెలంగాణ రాష్ట్రంలో సో ప్రతిపక్షాలు అనేది ఒక ఏమంటారు డెస్పరేట్ అయిపోయినారు. అంటే రెండేండ్లు కాంగ్రెస్ పాలనని వాళ్ళు ఏమంటారు వాళ్ళకి అధికారం లేకపోవడం అనేది బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇక బీజేపీ అన్ని రాష్ట్రాలలో వాళ్ళు అడ్డదారిలో వచ్చినా కానీ వాళ్ళకి తృప్తి లేదు. అంటే ఎంత డెస్పరేట్ అయిపోయినారు అనేది మనం గమనించాలి. అంటే ఎంత మూర్ఖుడికైనా ప్రజల మీద లేకపోతే ఎవరో ఒకరి మీద 1% అన్న ప్రేమ ఉండాలి మనిషిని పుట్టినాక, అవునా కాదా? సో అట్లాంటిది తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అనేది గమనించాలి. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ సన్న బియ్యం ఇస్తా అంటే కాంగ్రెస్ అడ్డుపడలేదు. ఇప్పుడు 18 రాష్ట్రాల్లో అడ్డదారిలో ఇది మోసం చేసి గెలిచిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఇస్తా అంటే కాంగ్రెస్ అడ్డుపడతలేదు. తెలంగాణలో సన్న బియ్యం ఇస్తుంటే మీ కళ్ళు ఎందుకు మండుతున్నాయో చెప్పురారే కేసీఆర్ గారు 10 ఏళ్లలో నువ్వు చేయలేని కాంగ్రెస్ చేస్తుంటే మీ గుండెలు గుద్దుకుంటున్నారు, అవునా కాదా? మీరు అసలు ఉచితంగా ఏది మహిళలకి బస్సులో ప్రయాణం చేయాలన్న ఆలోచన కూడా మీకు రాలే, వచ్చినా మీరు చేయరు. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ చేస్తున్నది, దీన్ని చూసి ఆడ కాపీ కొట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. మరి అట్లా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయొచ్చు కదరా, అక్కడ కూడా మహిళలు ఉన్నారు కదా. కాదు ఇన్ని రాష్ట్రాల అడ్డదారులు వచ్చినావు కదా, అస్సాంలో చేయొచ్చు కదా, యూపీలో చేయొచ్చు కదా, ఉత్తరాఖండ్లో చేయొచ్చు కదా. ఆపుతుందా కాంగ్రెస్ పార్టీ? మనకు శాత కాదు. అవుల నా కొడుకులం పొద్దుగా లేస్తే హిందూ వాడు నమాజ్ చేసుకుంటే నీకేం నొప్పి అవుతుందిరా బోసిడికే? కాదు, భారతదేశంలో ఉన్న ముస్లింలకు ప్రధాని కాదు మోడీ. భారతదేశంలో ఉన్న అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ప్రధానమంత్రి కాదా? అవుల నా కొడుకు రాజ్యాంగం మీద ప్రమాణం చేయలేదా? మరి చేసినప్పుడు భారతదేశంలో ప్రతి భారతీయుని కాపాడాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారికి ఉందా లేదా? అది ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, దళితుడు కానీ, ఎవరైనా కానీ నువ్వు చెయ్యవు. కాంగ్రెస్ మంచిగా చేస్తుంటే కట్టెలు పెడతా అంటే ఏం చేయాలి? నీ మనువాదం అట్లనే సావాలి, బాపనోడు అట్లనే గుళ్ళె పూజారి కావాలి, మాదిగోడు కావద్దు, సాకలోడు అట్లనే నీ దొడ్డికి బట్టలు ఉతకాలి, నువ్వు మాత్రం కుసిడి ముచ్చడి చెప్పాలి, అందరితో నీ కాళ్ళు మొక్కించు. ఇదేనారా వ్యవస్థ? ఎన్నాళ్ళు మళ్ళీ ఈ సాకలు నా కొడుకులు మళ్ళా బీజేపీ బాపనోడు సంఖ నాకుతారు, ఈ మాదిగోళ్ళు ఆ బాపనోడు సంఖ నాకుతారు. అరే గాడిది కొడుక, నిన్న వృత్తి చేయమని చెప్పింది ఎవడరా? అరే ఇంగితజ్ఞ, అందుకే చదువుకోండి రా. సాకలి పని బంద్ చేసి ఆ డప్పుకొచ్చుడు బంద్ చేసి చదువుకోండి రా గాడిది కొడుకులారా. ముచ్చడి చెప్తే అర్థం చేసుకోలేని గాడిది కొడుకులు మీరేం చెప్తారా? అరే విశారద నవల నా కొడక, ఎవరినిరా ప్రశ్నించాలి నువ్వు? ఈ దొరల కాళ్ళు గడిగిన రోజులు ఎట్లా మార్పు వస్తుందిరా? ఎవరినిరా ప్రశ్నించాలి? ఊర్లలో ఏది పని కల్పించినోడినా సావుకి ఆదుకున్నోని ప్రశ్నిస్తావా నువ్వు? లేకపోతే వాడు దోసుకున్నోడు చిల్లర ఇస్తే నీ చిల్లర తీసుకొని వానికి సంఖ నాకుతావురా? అరే పిచ్చి నా కొడకల్లారా, చెప్పండి రా. ఇవాళ భారతదేశంలో భూమి వంచింది, భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది. ఎంత పేదోడికైనా ఇవాళ మాలమాదిగలకైనా లేకపోతే దళితులకైనా ఎవరి దగ్గరైనా ఎకరం భూమి వచ్చిందంటే ఆ కాంగ్రెస్ పుణ్యమే. పక్కా ఇల్లు కట్టుకోనియలేదురా దళితులని. ఎందుకంటే గుడిసెలలో గాలబెట్టచ్చు, గుడిసెలని గుర్తు చేసుకొని. ఒక చుండూరు, ఒక కారం చేడు, ఇవన్నీ ఎవడి గాలబెట్టేటోడు అంటే ఆ గాడి కొడుకులు ఇవాళ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఎథిక్స్, మోరల్స్ ఏమీ ఉండయా మనుషులకి? ఇవాళ గడ్డం వెంకటస్వామిని గుడిసెల వెంకటస్వామి అన్నారు. ఎందుకని? తెలంగాణలోని గుడిసెలన్నీ ఖాళీ తీసేసి పక్కా ఇల్లు కట్టిమని ఆ ఇందిరాగాంధీకి సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ తల్లి ఒక్క హైదరాబాద్లోనే 70,000 గుడిసెలకి పక్కా ఇల్లు కట్టించింది. అట్లా లక్షల పక్కా ఇల్లు కట్టించింది. దళితులు ఇవాళ పక్కా ఇళ్లలో ఉంటుండ్రు, ఎవడికి ఆలబెడతలేడు వాళ్ళ గుడిసెలని అంటే కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ గుడిసెలలో బతుకుమని ఊరికి దూరంగా పెట్టినోడు ఇవాళ బాపనోళ్ళ పార్టీ. అర్థమైందా? సిగ్గు శరం
సిగ్గు శరం లజ్జ ఉండాలి కదా. ఇలా ఏ బాపనోన్నైతే తన సీఎం కుర్చీలో కూర్చుండబెట్టి సాష్టాంగ నమస్కారం చేసిండో ఈ కేసీఆర్ లుచ్చనా కొడుకు దళితుని నీడం దాకనేవాడు. కాంగ్రెస్ పార్టీ దళితుని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుని చేసిందిరా. బీజేపీకి ఏమనరా, బీఆర్ఎస్ ఏమనరా, కాంగ్రెస్ అడ్డుపడతలేదు. నేను కాంగ్రెస్ పర్ఫెక్ట్ అని చెప్తలేను. మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ కి ఈ పార్టీలకి ఆ పార్టీలకు పోతారు, ఆ పార్టీలకి ఈ పార్టీలకు పోతారు. కాబట్టి మన సైకాలజీలని ఈ ఎంత చిల్లర కాశపడే మెంటాలిటీ ఉంది. కాబట్టి ఏ పార్టీలు ఉన్నా వాడు ఇంతో అంతో దోసుకుంటాడు, నేను కాదనట్లేను. సో కాబట్టి వాడు 10 రూపాయలు దోసుకునే దానికి, 300 రూపాయలు దోసుకునే దానికి, 1000 రూపాయలు దోసుకునే దానికి, 10 తరాలు దోసుకునే దానికి తేడా లేదురా. నువ్వు 10 రూపాయలు చూపెట్టి వాడు దొంగ అంటున్నావు. నాకు 10 రూపాయలు వాడు తింటే తినరా, 80, 70, 80 రూపాయలు నాకు ఖర్చు పెడుతుండ్రా, నా బతుకు తెరువు చూపెడుతుండ్రా, నేను సంతోషపడుతున్నా కదరా. నువ్వు 10 ఏళ్ళు నీకే అధికారం ఇచ్చారు కదరా. నువ్వు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అన్న లుచ్చనా కొడుకువి మళ్ళీ మాట మారుస్తవి. మాట మార్చి 10 ఏళ్ళలో ఏమైనా వీకినవా చెప్పండి రా. ఇలా తులసి చందు అయినా ఈ పృథ్వీరాజ్ సంగం రెడ్డి అంటాడు, మళ్ళీ యాదవ్ అంటాడు. ఇలా విఠల్ అనేటోడైనా చెప్పండి రా, పాశం యాదగిరి అనేటోడైనా చెప్పండి రా, చర్చకు రారా దమ్ముంటే. ముసల్నా కొడుక దొంగ నా కొడుకులు వీళ్ళు చిల్లర తీసుకోవాలి. లేకపోతే కొందరు రెడ్డి నా కొడుకులు, నేను పద్మశాలి, నా పద్మశాలి అయినా కానీ పద్మశాలిలో రెడ్డి నా కొడుకులు ఎక్కువ మంది ఉన్నారు బాడుకోలు. ఇలా ఇప్పుడు సాకలలో ఒకరు తయారయ్యారు, మాదిగోళ్ళు ఒకరు తయారయ్యారు, ఈ మున్నూరు కాపోళ్ళు అయితే అట్లనే తయారు. వీళ్ళందరూ బీజేపీ సంఖ్య నాకుతున్నారు. ఎందుకు నాకుతుర్రా? ఏమి ఇచ్చిండు వాడు? సకలోనికి ఏమి ఇచ్చిండు, షాలోనికి ఏమి ఇచ్చిండు? షాలోడు అనర్రా, సిరిశాల, సిరిసిల్ల కాదు అది, సిరిశాల. అర్థమైందా? షాలోడు మగ్గం నేస్తాడు సాలె పురుగు లెక్క కాబట్టి వానికి శాల అనబెట్టిర్రు. లంచ కొడుకులకు తెలియదు పీకది. సిరిశాలకు పోదాం పదా, ఆడ బక్క చెక్కిన శాలలో ఇంతమందిని చూపెడతా. కింద ఒకటే కట్టుకుంటాడు ఆడు, పైకి వేసుకునేదానికి పైసలు లేవు. చూపెడతాపా చేనేత కార్మికులని. నా చిన్న పని చూస్తున్నా, దేశం పోతాం, మగ్గం నేస్తాం, ఆడికి పోతున్నారు, వస్తున్నారు, సత్తున్నారు, పురుగుల మందులు తాగుతున్నారు. ఎవ్వనికి చాలా నా కొడుకు అని పుట్టిన వాళ్ళు ఈయనకేందంట అంటే వీడు భృగు మహర్షి ముగ్గుడిలకెళ్ళి వచ్చిండంట, వీడు కూడా మార్కండేయుల పూజ చేయొచ్చంట, కాబట్టి వీడు కూడా వీనికి జంజం వేసుకునే అవకాశం ఇచ్చిండంట, కాబట్టి వీడు కూడా బాపనంతో సమానం అంట. ఎందుకు? బాపనం లెక్క మేము కూడా గుళ్ళె పూజారైతాం, మేము గుళ్ళె. కానీ ఎడవాడు ఎవ్వని చెవులలో తామర పూలు పెడతారు, ఎన్ని రోజులు పెడతారు? మన సమస్యలు ప్రజల సమస్యల మీద, ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బుల మీద ఉండాలి. కానీ పొద్దుగాలేస్తే ఏంది రైలు? ఒకడేమో మతం తెస్తాడు, ఒకడేమో కులం తెస్తాడు. సిగ్గు శరం ఏమైనా ఉండాలన్నా వద్దా? అరే మందకృష్ణ, ఎందుకు బీజేపీ కోటేయాలరా? నీకు గుద్దలు దమ్ముంటే చెప్పురా లంచా కొడక. ఒక్క కారణం చెప్పు. బీజేపీ మనువాదులు ఇలా మన 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని ఎత్తేస్తాము అన్నటువంటి ఈ బీజేపీకి ఎందుకు ఓటేయాలనో చెప్పకపోతే మాదిగ కులంలో నువ్వు చెడగొట్టిన వాళ్ళు లంచ కొడుకు. ఇవాళ దళితులు ఇలా తలెత్తుకొని తిరిగేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. దళితు ఆలోచన కూడా చేయలేదు. వాళ్ళకి అట్రాస్ చట్టం కావాలని కూడా వాళ్ళు అడగలే. దళితుని అకారణంగా ఎవడన్నా తిడితే, కులం పేరు మీద దూషిస్తే వాళ్ళు కేసు పెట్టొచ్చు అనేటువంటి వెసులుబాటు కల్పించి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చేటట్టు అవకాశం ఇచ్చినది కాంగ్రెస్ పార్టీ. ఈ లంచ కొడుకు అర్థమవుతుందా? అంటే తిన్న తలలు ఉంచుతారా? చెప్పండి రా, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీకి అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీని చేసి దళితుని చేసిందంటే అది మామూలు విషయమారా? దేశమంతా 100 ఎంపీ సీట్లు, ఇవాళ 100 ఎంపీ సీట్లున్నాయి. 70 ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది ఒక కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుని దళితుని చేసిందంటే అది మామూలు విషయంగా కదా? ఒక పార్టీ వాడేమో దళితుని నీడం దాకనియాడు, ఎక్కనియాడు స్టేజ్ మీదకి. ఇంకోడేమో అసలు దళితుడు అంటే అసహించుకుంటాడు. ఆ పార్టీలకి ఈ దళితులు అని చెప్పుకునే చెడ్డ నా కొడుకులు చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తా అంటే ఏమర్థం రా? చెప్పురా. పిహెచ్డీలు చేసి, ఎంటెక్లు చేసి, ఇంజనీరింగ్లు చేసి డబ్బు కొట్టుకున్నారు బోసుడికే. అర్థం ఉండాలి కదా మాట్లాడితే. మందకృష్ణ
చెప్పమ్మా తులసి చందు, నీకు కేటీఆర్ గాడో లేకపోతే బీఆర్ఎస్ వాడో దోసుకున్న చిల్లర ఇస్తాడు కావచ్చు, ఏం చేసుకుంటావమ్మా? నేను కాంగ్రెస్ పర్ఫెక్ట్ అని చెప్తలేను, కానీ వాళ్ళకంటే 1000 రెట్లు నయం రా అయ్యా. అదవుతూ ఉంటుంది. అది 3 ఇట్లా పెట్టుకుంటే సాకల్ది, మౌనికా శంకర్ అనే సాకల్ది దొడ్డికి పోతే చెంపు పట్టుకొని పోయేట కులం అది. ఇవాళ వచ్చేసి అది నీతులు చెప్తుంది, పొద్దుగాలు వేస్తే కొట్లాడ పెడుతుంది. ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడింది ముండా. మోడీ దగ్గరికి పోయి ఏమన్నా రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చిందా ముండా? తీసుకురాదు. కాంగ్రెస్ ఇవ్వకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేదా? పోనీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నది కదా, ఏమన్నా కేంద్ర సంస్థలు కానీ నిధులు కానీ తీసుకురావచ్చు కదా, కరీంనగర్కి తీసుకురావచ్చు కదా. నువ్వు కరీంనగర్ పుట్టినావు కదనే. అరే మౌనికా శంకర సాకల్దానా అంటే ఎక్కడికి పోతుంది? ఎవని ఉల్లు చేస్తావు? ఎన్ని రోజులు చేస్తావు? పోండ్రా, వాడు బీసీ బిల్లు పెడతా అంటే కాంగ్రెస్ వ్యతిరేకిస్తలేదు, వాడు మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేస్తామంటే కాంగ్రెస్ వ్యతిరేకిస్తలేదు, మద్దతు ఇస్తాం. అర్థమైందా? సో వాడు కేంద్రం నుంచి ఒక్క పైసా తెచ్చినా, ఒక కేంద్ర సంస్థ తెచ్చినా సంతోషపడతాం. అర్థమైందా? ఏం చేస్తుండు బీజేపీ వాడు? దోసుకుంటున్నాడు, అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడతాడు, లేదంటే ఊర్ల పేర్లు మారుస్తాడు. ఒక్కటన్నా భూవెట్టేటి పనికొచ్చేటి నాగార్జున సాగర్ లాంటి ఒక 10 ప్రాజెక్టులు కడితే మేము వద్దంటాంరా తెలంగాణ ప్రజలు? స్మార్ట్ సిటీలు అన్నావు. మా వరంగల్ని, మా ఖమ్మంని ఒక స్మార్ట్ సిటీ చేస్తే, హైదరాబాద్ కంటే పెద్ద నగరంగా చేస్తే మేము వద్దంటున్నాంరా? నువ్వు చేసే అభివృద్ధికి సామాన్య ప్రజలం కానీ, తెలంగాణ ప్రజలం కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ కానీ అడ్డుపడుతుందా? బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయంగా మేము అడ్డుపడ్డామా? నువ్వు చేయకపోతేనే, నువ్వు ఫామ్ హౌస్లో వంటనే సెక్రటరీ రాకపోతేనే, నీ ఫామ్ హౌస్ పోవడానికి యొక్క పేదల ఇల్లు గులగొట్టి 70 కోట్లు నువ్వు పోయి రావడానికి పెట్రోల్ ఖర్చులు, ప్రజల ట్యాక్స్ డబ్బులు దొబ్బుకదింటనే, 1000 లక్షల ఎకరాలు దొబ్బుకదింటనే విసిగి వేసారిపోయి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అట్లనే తెలంగాణలో ఇలా కేంద్ర సంస్థలు ఏమైనా ఉన్నాయంటే కారణం కాంగ్రెస్. అట్లాంటిది ఎవరిని ఉల్లు చేద్దామని ఇది 1 కోటి మంది కోటీశ్వర్లు అయినరా అంటాడు. అరే ఆ ఆశయం పెట్టుకున్నాం, ఒక్క రోజులు అవుతారా? 2 ఏళ్ళని అయిపోతారా? సాధ్యమా? చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. మహిళా సాధికారత కోసం మహిళలను అన్ని రంగాల్లో ముందు పెడుతున్నారు కదా. ఇలా తండ్రి మీద డిపెండెంట్ కాకుండా, అన్న మీద డిపెండెంట్ కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా. ఇంట్లోకి వెళ్ళి బయటకు పోతున్నారు కదా. మహిళలకు అత్యంత రక్షణ ఇస్తున్నారు కదా. మహిళలకు పెద్ద బిడ్డ వేస్తారు కదా. పైసలు వేస్తే మహిళల అకౌంట్లను వేస్తారు కదా. 0%కి ఎవరైనా సొంత వ్యాపారం పెట్టుకుంటా అంటే 0% వడ్డీ ఇస్తారు కదా. మహిళలకి ఎన్ని రకాలుగా సహకరించాలనో అంతకంటే ఎక్కువ సహకరించే ప్రయత్నం చేస్తారు కదా. మహిళా గ్రూపుల కోసం ఆ యొక్క క్యాంటీన్లు పెట్టించారు కదా. బస్సులు కొనిస్తారు కదా. పెట్రోల్ బంకులలో ఇస్తారు కదా. ఇంకా ఏ అవకాశం ఉన్నా ఇవ్వడానికి రాష్ట్రం దగ్గర డబ్బులుండి ఏ అవకాశం ఉన్నా ఇవ్వడానికి రెడీ ఉంది. సో నువ్వు ఏం చేయవు. మేము ఆ ప్రయత్నం చేస్తుంటే 1 కోటి ఉద్యోగాలేవి నువ్వు ఇచ్చినావురా? ఇంటికో ఉద్యోగం అన్నావు, ఊరికో ఉద్యోగం ఇచ్చిండా కేసీఆర్? కనీసం ఖాళీలు భర్తీ చేసిండా? ఎప్పుడు లొల్లి చేసినప్పుడల్లా నోటిఫికేషన్ ఇచ్చేటోడు, పేపర్ లీక్ చేయించేటోడు, అది బంద్ చేసేటోడు. ఒక్కటన్నా ఫిల్ చేసిండా? ఇలా కాంగ్రెస్ వచ్చినాక పేపర్ లీక్లు అయితే లేవు. ఖాళీ బడ్జెట్ అలొకేట్ చేసిన కాడికి ఉన్న ఖాళీలను ఎన్ని అయితే భర్తీ చేసే ప్రయత్నం చేస్తే ఇప్పటివరకు తక్కువ 70,000 ఉద్యోగాలు ఇప్పుడు వచ్చిన ఈ 2 ఏళ్లలో ఇవ్వడం జరిగింది. ఇంకా 2 ఏళ్లలో ఇంకో 70,000 ఇస్తారు కావచ్చు. అట్లీస్ట్ వాడు ఖాళీలనే భర్తీ చేస్తుండే కదా. ఎంతో కొంత చదువుకున్న వాళ్ళకి ఎన్నో కొన్ని ఉద్యోగాలు వస్తున్నాయి కదా. నువ్వు అది కూడా చేయలే కదా. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా ఇస్తలేరు కదా. అంటే నువ్వు చెయ్యవు, చేష్టోని చేయనియవు. అర్థమైందా? వాడు సబర్మతి 80,000 కోట్లు పెట్టి వాడు కడతా అంటే సబర్మతి రివర్ ఫ్రంట్ కడితే తప్పులేదు. కానీ ఇక్కడ మూసిని 5,000 కోట్లతోటి మూసిని ప్రక్షాళన చేస్తామంటే గై ఎందుకు? ఆ యొక్క నీళ్లు మంచిగా కావద్దా? మురికి పనులనే కావాలనా? హైదరాబాద్ కార్లు బోట్లు కావాలనా? మంచిగా కావద్దా? ఎవరిని చెవులలో తామర పూలు పెడతారు? ఎవరిని ఉల్లు చేస్తారా? ఎన్నేళ్ళు చేస్తారు? అంటే మీరు అర్థమైంది,
మీ మనువాద సిద్ధాంతం ప్రకారం 90% మంది హిందువులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, అణగారిన వర్గాలు ఎప్పుడు అణగారినట్టే ఉండాలి. ఇక బాంచందరాని కాల్ముక్త అంటే నువ్వు ఉచ్చవ వస్తే తాగాలి. ఈ పరిస్థితి ఉండాలి మాది ఎప్పుడు. ఈడెప్పుడు ఎదుగొద్దిగా. ఎందుకంటే నువ్వు పెట్టిందే అందుకోసమే, నీ వర్ణ వ్యవస్థను పెట్టిందే అందుకోసమే. ఈ కులమోడు ఈ పని చేయాలి, వీరిని విభజించు, పాలించు. ఇట్లయితేనే వీళ్ళందరినీ కంట్రోల్ చేయొచ్చు. నువ్వు నేను సమానం, నువ్వు అమ్మ యోనిలోకి వెళ్ళి వచ్చినా నేను కూడా వచ్చినా, కాబట్టి నువ్వు రాజ్యం వెళ్తే నేను రాజ్యం వెళ్తా, నీ దగ్గర 1000 కోట్లు ఉంటే నా దగ్గర 1000 కోట్లు ఉంటాయి అంటే, అగో నా కారు ఉడిచేటోడు వాడు, నాకు ముడ్డి కడేటోడు వాడు, నా ఇడిచిన బట్టలు ఉతికేటోడు వాడు, గిదా బోసిడికే ఉతుక్కో. నేను అమెరికాలో ఓడిపాటు పని వాడు చేసుకుంటలేడు, మిషన్ కనిపెడతలేరు అంటే మేము ఎప్పుడు ఇట్లనే సావాలి. దీనికి పేరేంద్రా అంటే ధర్మం. ఇది ధర్మమా? అధర్మాన్ని ధర్మబద్ధం చేసి ఇది ధర్మం అంటావు రా బోసిడికే. అంటే ఎక్కడన్నా ఒక్క దగ్గరన్నా ఎక్కడో చోట ఎంత దుర్మార్గులకు కూడా ఎంతో కొంత మంచితనం దాగి ఉంటుంది. కానీ వీళ్ళకి నిలువెత్తు విషయమే, నిలువెత్తు. వీ డు నాట్ టాలరేట్. మా తాతల్ని తండ్రుల్ని ఇబ్బంది పెట్టినరో, మీ ప్రెజర్కి తట్టుకోలేక, మీతో కొట్లాడే శక్తి లేక వాళ్ళు బానిసలుగా బతికినరేమో కానీ మేము సచ్చినా సరే, మా ప్రాణం పోయినా సరే, నువ్వెంతనో నేనంత. నువ్వొక్కడి కొడితే నేను 10 కొడతా. కానీ నీకొవ్వనికి బాపనోనికి కానీ ఇంకొవ్వనికి గులాంగిరి చెయ్యం. అర్థమైందా? ఇది ఆన, ప్రకృతి మీద ఆన. ఎందుకంటే ప్రకృతి తెలుసు, ఓకే, ఎవడేందో తెలుసు. ఇదంతా ఒక సిస్టమేటిక్గా నడిపేస్తుంది. మీ ఎవడైతే దుర్మార్గం చేస్తుండో వాని తోలు తీస్తుంది. ఓకే, సో ఆ క్రమంలో దయచేసి మిత్రులారా, నేను కాంగ్రెస్ పర్ఫెక్ట్ అని చెప్తలేను. సో కానీ కాంగ్రెస్ యొక్క ఏది రేవంత్ రెడ్డి ఆయన ఇక ఎవడు తెచ్చిండు, ఎందుకు తెచ్చిండు, లేకపోతే ఆంధ్రలో తెచ్చి కూర్చుండే పెట్టిర్రా, చంద్రబాబు నాయుడు తెచ్చి కూర్చుండే పెట్టిండా, ఏం వీకిండు అనేది, అది ఎంత వీకినా రేవంత్ రెడ్డి ఆయనకు ఎట్లనే చేసి పైకి పోవాలని ఎట్లా ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి ఒక్కడు నిర్ణయం ద్వారా కాంగ్రెస్ పార్టీని నడవదు. ఓకే, పీక్తే 2 రాష్ట్రాల్లో ఉంచిండాడు బీజేపీ. పీక్తే వీక్తుంది, ఏముంది? అది పెద్ద విషయం ఏముంది? 70 ఏళ్ళు బీజేపీ అధికారం లేదు కదా. కానీ పాపం ఓడినప్పుడు ప్రజలు ఇక తట్టుకోలేనప్పుడు రోడ్ల మీదకి వచ్చి నేపాల్ అయినట్టు, బంగ్లాదేశ్లో అయినట్టు, ఇంకో దగ్గర అయినట్టు అవుతాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. కాబట్టి అది పేద మధ్యతరగతి ఎవరికి సహాయం కావాలి? ఎవడైతే అణిచివేయబడ్డవాడో, ఎవరికైతే బలం లేదో, ఎవడైతే బలహీనుడు ఉన్నాడో, బలవంతుడు ఉన్నాడు. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఆడవాడు ఉన్నాడు, రామానాయుడు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు. వానికి ఏం సాయం చేయాలి గవర్నమెంట్? వానికి ఏం అవసరం? వానికి ఒక 100 కార్లు ఉన్నాయి వానికి. ఇంకా మనం ఇంకో కారు వానికి ఇస్తే వాడేం చేసుకుంటాడు? 1000 ఎకరాలు ఉన్నాయి వానికి. ఇంకా ఏమేమంటావు వానికి? వాని దగ్గర లేనిది. భూస్వాములకి, ధనవంతులకి ప్రభుత్వం సహాయం చేసే స్థితిలో సహాయం చేయాల్సిన అవసరం లేదు. పేదోడి సొమ్ము తీసుకొని బలిసినోడికి పెట్టాల్సిన అవసరం లేదు. బలిసినోడు వాని దగ్గర వానికి అవసరానికంటే ఎక్కువ ఉన్నాయి, వాడే ఇంకా సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు దేనికి ఉన్నాయి? ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఎవరికి కావాలి? పెద్ద ట్రక్ వచ్చి అన్ని గుద్ది పీకుతుంది, అన్ని చంపేసి వాడు పోతాడు రోడ్డు మీద. ట్రాఫిక్ రూల్స్ పెద్ద గద్ద కోసమా? కాదు కదా. ఈ చిన్నోళ్ళు బతకాలనే కదా ట్రాఫిక్ రూల్స్. ఆ పెద్దోడు కూడా నియమాలు పాటిస్తే ఈ చిన్నోడు బతుకుతాడు. నియమాలు తీసేస్తే ఆ పెద్దోడు వచ్చి అందరినీ గుద్ది చంపేసి విక్తాడు. కాబట్టి ఈ గద్దల్ని కంట్రోల్ చేయడానికి, ఈ పేద మధ్యతరగతి వాళ్ళని, అణగారిన వర్గాల వారిని కాపాడడానికి, వాళ్ళని కూడా వీళ్ళతో సమానంగా దేవడానికే ప్రభుత్వాలు ఉన్నాయి. అవునా కాదా? అంతే. బలవంతునికి ఏం అవసరం? వాడి బలం ఉంది, వాడు ఏమని చేయగలుగుతాడు. వాడి బలాన్ని నియంత్రించడమే, వాడి దురాక్రమణ ఆపడానికే, వాడి దోపిడిని ఆపడానికే, ఈ సంపద, ఈ రిసోర్సెస్ అందరికి ఎందడానికే ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే పేద మధ్యతరగతి అణగారిన వర్గాల వారిని కాపాడడానికి, వారి అభ్యున్నతి కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి. అవునా కాదా? ఎలా ఒక ధనవంతుడు తన కొడుకుని, బిడ్డని ఆ యొక్క హార్వర్డ్ యూనివర్సిటీకి, MITకి, ఇంకో యూనివర్సిటీకి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపించుకోగలుగుతాడు. ఒక పేదవాడు ఏడికి పంపిస్తాడు? మరి ఆ పేదవాడికి కనీస విద్యను అందించాల్సిన బాధ్యత మనకు లేదా? కాబట్టి ప్రభుత్వాలు పేద మధ్య తరగతి వాళ్ళ కోసం ఉన్నప్పుడు దీన్ని ఇంకా
ఆ సిద్ధాంతానికి భిన్నంగా మళ్ళా ఉన్న సంపద అంతా తీసుకుపోయి ధనవంతుల చేతిలో పెడుతున్నాడు వాడు మోడీ. కేసీఆర్ అదే చేసిండు కదా. ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టిండు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వము లేకపోతే కమ్యూనిస్టులు పోరాడి దున్నేవాడిదే భూమి అని చెప్పి, లేకపోతే భూ గరిష్ట పరిమితి తెచ్చి, లేకపోతే భూదాన ఇది తెచ్చి అని పేదవాళ్ళకి భూములు వంచి పెడితే అలా టెక్నికల్ గా అనుభవం వాళ్ళు అమ్ముకోవద్దు, ఇది అనుభవం మీరు దున్నుకొని బతకాలని చెప్తే ఇలా ఆ దున్నుకుని బతికేటువంటి ఆ కాలం తీసేసి 32 కాలం ఉంటే 3 చేసేసి ఆ పట్టా పుస్తకాలు మార్చేసి ఈ భూమిని అంతా తిరిగి ఆ భూస్వాములకు అప్పచెప్పిన దుర్మార్గుడు. మళ్ళా ఆ 600 ఎకరాలున్న ఆసామికి వాడికి కష్టకాలం వస్తే 1 ఎకరం అమ్ముకొని అయినా బతకగలిగేటువంటి ఇది రైతు బంధు ఇచ్చిన దుర్మార్గుడు. ఇలా 100 కోట్లకు ఎకరం చేసి ఒక కృత్రిమ కొరతను సృష్టించి ఇలా సామాన్యుడు భూమి కొనుక్కోలేని స్థాయికి తీసుకొచ్చిన దుర్మార్గుడెవడు? ఒక సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయలేని స్థాయికి తీసుకొచ్చిన దుర్మార్గులు ఎవరు? ఒక సామాన్యుడు బంగారం కొనుక్కోలేని స్థాయికి తీసుకొచ్చిన దుర్మార్గుడెవడు? ఇలా నీతులు చెప్తామంటే మనం చూస్తూ కూర్చుందామా? కేసీఆర్ కాదా? మోడీ కాదా? చంద్రబాబు నాయుడు కాదా? ఇలా ఆంధ్ర కమ్మ వ్యాపారస్తుల్ని లేపడానికి ఇలా తెలంగాణలో వ్యాపారాలన్నీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ సంపేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కాదా? చెప్పండి. ఇవాళ తెలంగాణ పేరుకే తెలంగాణ ఉంది కానీ హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్లో మొత్తం పెట్టుబడులు కానీ కొత్త నగరాలుగా విస్తరించిన ప్రాంతాల్లో కానీ భూములు కానీ అక్కడ ఉన్నటువంటి జనాభా కానీ సంక్రాంతి వస్తే సగం హైదరాబాద్ ఖాళీ చేసి పీకే ఆంధ్రాకి వీకే గాడిద కొడుకులు ఇలా హైదరాబాద్ని కబ్జా పెట్టలేదా? హైదరాబాద్లో భూములు కబ్జా పెట్టలేదా? హైదరాబాద్లో చెరువులు కబ్జా పెట్టలేదా? ఇలా సుందరమైన నగరాన్ని, లేకుల నగరాన్ని అడ్డదొడ్డం చేసిరు. పడితే ఆడ కబ్జాలు పెట్టి ఇలా దాన్ని సుందరీకరణ చేస్తామంటే మళ్ళీ అడ్డుపడుతున్న చెత్త నాకుడికి ఎవరు? ఎక్కడికి తీసుకుపోతున్నారు? ఎవరి కోసం ఆలోచించని ఆ క్రమంలో ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి పర్ఫెక్టా? కాదు. రేవంత్ రెడ్డి ఆయన నిర్ణయిస్తే ఫైనల్ అయిపోతుందా కాంగ్రెస్లో? కాదు. ఓకే, కాబట్టి ఎవరో ఆయనకి సంకనాకటోళ్ళకి అవేం నరేందర్ రెడ్డి లాంటివానికి ఎవరికో అన్న అని కాళ్ళు మొక్కటోనికి 4 చిన్న పదవులు ఇచ్చుకుంటాడు కావచ్చు. గంతకు మించి కాంగ్రెస్ సిద్ధాంతాలకు భిన్నంగా తాను ఇష్టం ఉన్నట్టు చేయడానికి చంద్రబాబు నాయుడు తినడానికి గాడులు తెలంగాణ ప్రజలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ హైకమాండ్ కానీ చూస్తూ ఊరుకోదు. ఆంధ్ర చెత్త నా కొడకల్లారా. అర్థమైందా? కాబట్టి సో రేవంత్ రెడ్డికి నచ్చినా నచ్చకపోయినా కాంగ్రెస్ అనే శివలింగం మీద వచ్చి కూర్చున్నాడు కాబట్టి కాంగ్రెస్ సిద్ధాంతాలను పాటించాల్సిందే. పాటించకపోతే ఆ శివలింగం మీద కూర్చున్న ఆ దాన్ని కూడా కొడతారు. అర్థమైందా? సో ఆ క్రమంలో కానీ నేను ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఒక ఇందిరాగాంధీ చేసిన నిర్ణయాలు కానీ, ఒక నెహ్రూ గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కానీ, ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ప్లాన్స్ కానీ, ఒక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కానీ, ఒక ముందు చూపుతో తీసుకునేటువంటి బోల్డ్ డెసిషన్స్ కానీ, ఒక ఐటీ పరిశ్రమ అంటే రాజీవ్ గాంధీ గారు గుర్తుకొస్తారు, ఒక టెక్నాలజీ అంటే రాజీవ్ గాంధీ గారు గుర్తుకొస్తారు, ఒక పంచాయతీ రాజ్ అంటే మొత్తం ఏమంటారు వ్యవస్థల్ని లాంగ్ అంటే సమస్యలకు లాంగ్ టర్మ్ అంటే శాశ్వత పరిష్కారాలు చూపెట్టే ప్రయత్నం చేసిన వాళ్ళు. ఇప్పుడు పంచాయతీ రాజ్ అనే వ్యవస్థను తీసుకొచ్చి 18 ఏళ్ళకి ఎన్నికలనే కాన్సెప్ట్ ని పెట్టి ఇట్లా రాజీవ్ గాంధీ గారు అనేక రిఫార్మ్స్ తెచ్చారు. ఇక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అయితే ఇక ఆయనకు ఎన్ని చెప్పినా ఆయన గురించి తక్కువనే. ఇలా మనం రూపాయికి ఇట్లా సింబల్ పెడుతున్నాం కదా ఆర్ అని, ఇట్లా ఆ సింబల్ ని ప్రవేశపెట్టింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. పనికి ఆహార పథకాన్ని పెట్టింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలవడానికి సమాచార హక్కు చట్టం తెచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ. ఓకే, ఇవాళ దేశంలో చిన్న ఎయిర్పోర్ట్లు ఆల్రెడీ మంచి ఎయిర్పోర్ట్లు ఉండగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎయిర్పోర్ట్లను 5 ప్రధాన నగరాలు కట్టింది. ఇవాళ మన బేగంపేటలో విమానాశ్రయం ఉండగా శంషాబాద్ లో విమానాశ్రయం కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ సెజ్జులు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ డెవలప్ చేసి ఇవాళ రాయదుర్గ్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాయి. రహేజా ఐటీ పార్కులు ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అట్లా ఎన్ని చెప్పొచ్చు. ఇలా ఆధార్ సంఖ్యను ప్రవేశపెట్టింది. ఇలా అందరికీ యూనిఫామ్ ఐడెంటిటీ ఉండాలి, సోషల్ సెక్యూరిటీ నెంబర్ అమెరికాలో ఉన్నట్టుగా మన దగ్గర ఆధార్ సంఖ్యను ప్రవేశపెట్టి ఆధార్ సంఖ్యను ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.
అట్లా ఒక లాంగ్ టర్మ్ ఇలా ప్లానింగ్ ఇక నెహ్రూ గారి గురించి ఎంత చెప్పినా ఇక అది పుస్తకమే. ఇక ఇందిరాగాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక బ్యాంకులను ఇవాళ సామాన్యుడు బ్యాంకులలో లోన్ తీసుకునే స్థాయికి వచ్చిందంటే కానీ సామాన్యుడికి లోన్లు వచ్చేగా ధనవంతులు తప్ప. ఇలా సామాన్యులకు లోన్లు వస్తున్నాయంటే కారణం ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయకరణం చేయడం. అర్థమైందా? సో అట్లా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించింది. 20 పాయింట్ ఫార్ములాలో పేదవాళ్ళు ఇవాళ ఈ మాత్రం తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలేని స్థాయి నుంచి ఇలా ఈ మాత్రం స్థాయికి వచ్చినామంటే కారణం కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు చేసిన అనేక బోల్డ్ డెసిషన్స్. రాజులకు ఇచ్చే భరణాలు రద్దు చేసింది. అట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రధానమంత్రి అదే బీజేపీ ఏం చేసింది వాజ్పేయి చెప్పండి ఏం చేసింది? వాజ్పేయి ఏంటంటే చెడగొట్టలేక అంతే. మోడీ చెడగొట్టలేక అంతే. అందుకని ఆయన అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ వెరీ వెరీ బోల్డ్ డెసిషన్ చేసింది మాత్రం మీరు ఏ ప్రధానమంత్రి తీసుకోండి కాంగ్రెస్లో. ఒక్కడు పివి నరసింహారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంచిగా చేసిండు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా మంచి కాంగ్రెస్ చేసిండు. కానీ బీజేపీ కాంగ్రెస్ మీద ఎందుకో బాపనోడు కదా, సో బాపనోడు బూడిద నువ్వు రాసుకున్న జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు బీజేపీని లేపడానికి సహకరించి పక్క కూర్చొని పెట్టిండు. పివి నరసింహారావు హయాంలోనే రెండవ న్యూక్లియర్ టెస్ట్ కూడా కావాల్సి ఉండే. కావాలని ఆ క్రెడిట్ బీజేపీకి ఇవ్వాలని చెప్పి ఆయన కావాలని చేయలేదు ఆయన. సో అన్ని లంగ కథలు పడ్డాడు కాబట్టి సోనియా గాంధీ ఆయన పక్కకు పెట్టింది. ఇలా బీజేపీ లేవడానికి కారణం బీజేపీ సహకరించిన ఈ బాపనాయన కాబట్టి తర్వాత ఇక ఆయన గురించి ఇందిరాగాంధీ మస్తు పైకి లేపింది. ఈ తర్వాత ఈయన సిద్ధాంతం కొంచెం ఈ మనువాద సిద్ధాంతం ఉందని పక్కకు పెట్టింది. అర్థమైందా? సో కానీ ఇలా వాజ్పేయిని ఆ మాత్రం ఎందుకు మెచ్చుకుంటున్నాం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయలేదు, దేశాన్ని నాశనం చేయలేదు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకొని గుజరాతీ దోస్తులకు ఇవ్వలేదు. కాబట్టి అందుకని ఆయన ఓకే నాట్ బ్యాడ్ అని చెప్తున్నాం. కానీ బోల్డ్ డెసిషన్ చేసి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపెట్టింది మాత్రం కాంగ్రెస్ లో ఉన్నటువంటి అధిరథ మహారథులైన ప్రధానమంత్రులు. అదే కొన్ని పార్టీలు వచ్చినాయి. దేవగౌడ, చంద్రశేఖర్, ఆయన పేరు చంద్రశేఖర్ ఏదో ఉండే తోక, సో ఐకే గుజరాలు, వాళ్ళు 6 నెలలు ఏడాది కూడా లేరు, ఏం బీకలేదు. అర్థమైందా? అంతో ఇంత కొంచెం మంచిగా చేసే ప్రయత్నం చేసింది విపి సింగ్ గారు. ఓకే, సో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన ఎక్కువ కాలం ఉండలేదు. సో కాబట్టి గుల్జారీలాల్ నందా అయితే ఆపత్కాల ప్రధానమంత్రి. సో కాబట్టి ఇంతో అంతో దేశంకి ఏమైనా బోల్డ్ డెసిషన్ తీసుకుంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి అతిరథ మహారథులు అయినటువంటి ప్రధానమంత్రులు. సో ఇక నరేంద్ర మోడీ అయితే నాశనం చేసుడే మొదలుపెట్టిండు. సో ఆ క్రమంలో నరేంద్ర మోడీ గురించి ఎంత ఎన్ని గంటలు మాట్లాడినా ఉడవది. సో ఆ క్రమంలో మనం ఇంత కష్టపడి కాంగ్రెస్ పార్టీని తెచ్చినందుకు ఎన్నో బోల్డ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. కానీ ఈయన ఎంతసేపు సంక్షేమ పథకాలు, ఒకటి కట్టిన ట్యాక్సులు తీసుకొని వీళ్ళకి ఇచ్చుడు, ఇవి తప్ప హైదరాబాద్ లో ఎంతో కొంత హైడ్రా అని చెప్పి లేకపోతే ఈ మూసీ పునరుద్ధరణ అని చెప్పి కొంత డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. రేవంత్ రెడ్డి గారు ఓకే, ఐ అప్రిషియేట్ యూ వాట్ యూ డూయింగ్. నువ్వు చెడగొడతలేవు, బీజేపీ బీఆర్ఎస్ కంటే 100 రెట్లు నయం, పేదవాడికి సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళకి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి, కరెక్టే. ఇవాళ నువ్వు రేపు ఆపేస్తే అయిపోతాయి. కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళ బతుకులు మారేటట్టు, లేకపోతే నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారేటట్టు ఇంకా బోల్డ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు అందరు హైదరాబాద్ లో వచ్చి సచ్చే కంటే, ఇక్కడ 3 కోట్ల మంది ఉంటే 1.5 కోట్ల మంది హైదరాబాద్ ఉండే కంటే, హైదరాబాద్ దొరికే అన్ని ఫెసిలిటీస్ అన్ని ఊర్లలో దొరికితే హైదరాబాద్ అంతమంది ఎందుకు ఉండాలి? అన్నిటికీ ఎందుకు ఇబ్బంది పడాలి? గాలి కాలుష్యం అవుతుంది, సౌండ్ కాలుష్యం అవుతుంది, రిసోర్సెస్ ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ సమస్య వస్తుంది, రేపు గాలి కొనుక్కునే పరిస్థితి వస్తుంది. అందరు హైదరాబాద్ ఎందుకు రావాలి? నిజంగా అవసరం ఉంటే చూసిపోవడానికి రావచ్చు. కానీ ఆ జిల్లా కేంద్రాలని హైదరాబాద్ సమానంగా వరంగల్ని తీర్చిదిద్దితే, కరీంనగర్ని తీర్చిదిద్దితే, ఖమ్మంని తీర్చిదిద్దితే అందరు హైదరాబాద్ ఎందుకు వచ్చి వస్తారు? సింపుల్ కదా. ఆడ ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది, మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, నాకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ నాకు దొరికినాయి అనుకో, నేను ఎందుకు హైదరాబాద్ దాకా వస్తా? నాకేమవసరం? అన్నిటికీ ప్రతిరోజు ఇబ్బంది ఎందుకు పడాలి నేను? కాబట్టి ఈ జనాభా వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో చెప్పండి. కాదు, దిస్ ఇస్ ఎ స్ట్రాటజీ, దిస్ ఇస్ ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ.
అవునా కదా మిత్రులారా? సో ఆ దిశగా మోడీ నుంచి స్మార్ట్ సిటీలు అన్నావు కదనయ్యా, మేము ఇక మా వరంగల్ని కానీ మా ఖమ్మంని కానీ మా ఇంకో యొక్క సెకండ్ గ్రేడ్ నగరాలు కానీ వాటిని అభివృద్ధి చేసుకుంటాం. మేము ఆ యొక్క హైదరాబాద్ దొరికే అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉండేటట్టు చేస్తాం. ఇవాళ హైదరాబాద్ని మోడల్స్ యొక్క ఒక చైనా లాగా చేయాలంటే చాలా ఎఫర్ట్ పడుతుంది. దానికి ప్రజల సహకారం అందించాలి. ఒక మూసీకే చిన్నది చేద్దామంటే వద్దంటలేరు, ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి రోడ్లు వైడన్ చేస్తాము, ఇక పార్కులు పెడతాము, ఇక ఏది ప్రతి సిటీలో మనము ఏది ఇండోర్ మాల్ కడతాము, ఇంకోటి చేస్తామంటే ఫస్ట్ మళ్ళీ అడ్డుపడేది వీళ్ళే. కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే ఈజీ ఉంటుందో ఊరవతల కానీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నావు, అట్లా ఇప్పుడు సెకండ్ గ్రేడ్ నగరాలు ఉన్నాయి. వరంగల్ని చేయొచ్చు. ఇక హైదరాబాద్లో వచ్చినంత వ్యతిరేకత వరంగల్లో రాదు. ఇప్పుడు ఇక చిన్న నగరాలు ఉంటాయి, పట్టణాలు అంటారు కదా, మున్సిపాలిటీస్. సో వాటిని ఎంతైనా అభివృద్ధి చేయొచ్చు, మనకి అక్కడ ఎక్కువ స్కోప్ ఉంది. సో వాటిని అభివృద్ధి చేస్తే, వాటిని మోడల్ సిటీ తయారు చేస్తే, సో దాన్ని చూసి వీళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. అరే సిద్దిపేట మంచిగుంది, ఇంకో ఊరు మంచిగుంది, మా ఊరు ఎట్లా కావాలని హైదరాబాద్ రామ్నగర్లో ఉన్నాడో, గౌలిగూడలో ఉన్నాడో, ఇక ఇంకో నారాయణగూడలో ఉన్నాడో వాడు కూడా అడుగుతాడు, అరే మీ ఊరికి ఇంత మంచిగా ఉన్నది, అమెరికాలోకి ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ పోదాం ఎట్లుంటుంది, ఇండియాలో ఉన్నట్టు ఉంటుందా? మరి ఎయిర్పోర్ట్ల బాత్రూమ్లు, ఎయిర్పోర్ట్ అంత నీట్గా పెట్టుకొని, గ్రీనరీ పెట్టుకొని, విశాలమైన రోడ్లు పెట్టుకొని అట్లా మనం చేయగలిగే శక్తి మనకు ఉన్నప్పుడు మిగతా ప్రాంతాలు మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? దయచేసి చెప్పండి. ఇది భారతదేశంలో ఉంది కదా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అమెరికాలో లేదు కదా. మీరు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల దగ్గరికి పోగానే మీరు చూడండి, అదే ఇండియాలో ఉన్న మన ఫీలింగ్ వస్తుందో లేదు, మీకు గుండె మీద చేసుకొని చెప్పండి. విశాలమైన రోడ్లు, ఓకే, సో మధ్యలో డివైడరు, ఇటు రెండో మూడో లేన్లు, అటు రెండో మూడో లేన్లు, మొత్తం గ్రీనరీ. ఇంకా ఎయిర్పోర్ట్లో లోపలికి పోతే ఎట్లుంటుంది, నీట్గా ఉండదా? అక్కడ బాత్రూమ్ లాగా పోబుద్ది అవుతుందా లేదా? అట్లా మిగతా చోటు ఎందుకు మెయింటైన్ చేసుకోలేకపోతున్నాం? అది కూడా అది మెయింటైన్ చేస్తున్నా మనలే కదా. అంటే మనకు సామర్థ్యం ఉంది, కానీ కావాలని గుద్ద బల్పు, అవునా కాదా? సో కాబట్టి ఆలోచించండి, సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపెట్టండి. పబ్లిక్ టాయిలెట్లు ఎందుకు మెయింటైన్ చేయరాదు? అల్లకూడని బాత్రూమ్ పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేయాలంటే 5 రూపాయలు తీసుకోండి, 5ో 3ో ఎంతనో. ఇవాళ అంతా పేటీఎం వచ్చింది కదా, క్యాష్ పెట్టి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆడ ఒకరిద్దరు పెట్టండి, ఆడ ఎవడు బాత్రూమ్ యొక్క వాడంగానే ఇమీడియట్గా క్లీన్ చేయండి, ఎయిర్పోర్ట్లో చేసినట్టు. ఎవడన్నా చక్కగా వాడకపోతే, వానికి వాడరాకపోతే వాడిని నేర్పియండి, లేకపోతే వానికి ఫైన్ వేయండి. వాడు బాత్రూమ్ యూజ్ చేసినాక అది నీట్గా లేకపోతే, ఖరాబ్ చేసిపోతే వానితోటి క్లీన్ చేయించండి. కానీ ఈ ఫెసిలిటీస్ అవసరం కదా. ఎంతసేపు ఇప్పుడు బయటకు పోయిన వాళ్ళు ఎంతసేపు చాపుకుంటారు, ఎస్పెషల్లీ మహిళలు. కాబట్టి ఇవన్నీ బేసిక్ ఫెసిలిటీస్ అవసరము. మరి చైనాలో చేస్తలేరా, అమెరికాలో చేస్తలేరా? మనం చేసుకునే శక్తి లేదా? కాబట్టి వీటికి శాశ్వత పరిష్కారాలు ఏవి? కేంద్రము సహకరిస్తలేదు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా వేస్ట్. కానీ మన రాష్ట్రంలో చేయగలిగే శక్తి ఉన్నప్పటికీ ఎందుకు చేస్తలేవు? ఇవైతే అన్నిటికీ పైసలతో ముడిపడలేదు కదా, మనం అఫోర్డ్ చేయలేని పైసలు కాదు కదా. ఆలోచించండి సీఎం గారు, దయచేసి. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, అన్ని ఒకటేసారి ఇట్లా రూపు మార్చడానికి పెద్ద ప్రాజెక్ట్ అవసరం లేదు. ఒక 5ో 10ో మోడల్ సిటీలుగా, మోడల్ మున్సిపాలిటీస్ని తీసుకో, ఓకే, అన్ని ఏరియాలలో, ఓకే, నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణ, వెస్ట్ తెలంగాణ, అన్ని చోట్లలో ఒక 5ో 10ో నగరాలు మున్సిపాలిటీస్ తీసుకో, పట్టణాలను తీసుకొని వాటిని ఒక అమెరికా లాగా, ఒక చైనా లాగా, ఒక అభివృద్ధి దేశం లాగా వాటిని తయారు చేయి. ఇటు 2 రోడ్లు, అటు 2 రోడ్లు, మధ్యలో డివైడర్ అంటే ఏం చేస్తారు, అది ఒకటి కడతారు. ఆ కడితే ఏం చేస్తారు, ఈ తాగుబోతులు గాడిద కొడుకులు పోతారు, దాన్ని గుద్దుతారు. అట్లా కాదు. డివైడర్ అంటే ఒక లొంద ఉండాలి. అంటే మధ్యలో ఏం కట్టరు, ఇంత ప్లేస్ వదిలేస్తారు, అది లొంద లెక్క ఉంటుంది. ఒకవేళ తప్పుదారి తాగుబోతు గాడిద కొడుకు కూడా పడ్డా ఆపోజిట్ ట్రాఫిక్ గుద్దరు, పోయి లొందలో పడతాడు. అర్థమైందా? సో అట్లా తయారు. ఇంకా అవసరమైతే లొందల చెట్లు వద్దు, రోడ్డు మీద చెట్లు వద్దు, మొక్కలు పెట్టుకోరు, ఇవ్వద్దు, బక్కేవి ఆ పొల్యూషన్లో చచ్చిపోతాయి. చెట్లు గ్రీనరీ కావాలంటే ప్రతి పట్టణంలో కానీ, ప్రతి నియోజకవర్గంలో కానీ, ప్రతి మండల కేంద్రాల్లో కానీ, ఆ పరిసర ప్రాంతాల్లో ఒక 5 ఎకరాలు చిన్న అడవి లెక్క చేస్తున్నారు. ఏది పాలేకర్ సిద్ధాంతంలో ఏది అడవి ఎట్లా ఉంటుందో అట్లా చిన్న చిన్న అడవులు తయారు చేస్తున్నారు, చిట్టు అడవులు.
మొన్ననే చూసిన ఒకటి ఏదో చంద్రబాబు చూపెడుతుండే ఆయన. సో అట్లా 5 ఎకరాలు తీసుకొని అక్కడ 5 ఎకరాలు అక్కడ 5 ఎకరాలు తీసుకొని ఒక మంచి ఇది మంచి వాడు పార్క్ ఉంటుంది, జనాలు వచ్చి చూడొచ్చు, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, పక్షులు ఉంటాయి, అలా చెరువులు ఉంటాయి. సో ఒక చిన్న అడవి క్రియేట్ చేయొచ్చు 5 ఎకరాలలో, పెద్ద భూమి కూడా అవసరం లేదు. అట్లా గ్రీనరీ క్రియేట్ చేసుకోవచ్చు, రోడ్ల మీద అవసరం లేదు. సో చేయాలంటే 100 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఆ స్థాయిలో ఒక డెసిషన్ మేకింగ్ అనేది జరుగుతుందా అనేది ఆలోచించండి. ఇంకోటి, రేవంత్ రెడ్డి ఒక సీఎం హోదాలో ఉండి, నేను మోడీ ఆమె ప్రియాంక గాంధీ వాళ్ళు చెప్తున్నారు నరేంద్ర మోడీకి ఒక ప్రధాని అనే ఒక పదవికి ఒక విలువ ఉంటుంది, ప్రధాన మంత్రికో గరిమా బోలేతో విలువ. ఓకే, సో ఆ క్రమంలో ఇవాళ సీఎం అనే పదవి కూడా అది ఒక రాజ్యాంగ పదవి, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. గాడెవడో సినిమా యాక్టర్ వాడెవడో పెళ్లి చేసుకున్నాడు, విజయ్ దేవరకొండ అని రష్మిక. ఓకే, దానికి సెకండ్ పెళ్లి, వీనికి ఏ పెళ్లి ఎన్ని వీళ్ళందరిది అన్ని లంచకథలు నడుస్తుంటాయి. సరే, ఏది ఏమైనా దాని పెళ్లికి సీఎం ఎందుకు పోవాల్సిన అవసరం ఏంది మిత్రులారా? అంటే సీఎం అనేది ఒక రాజ్యాంగ పదవి కదా, అంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా, దాన్ని కాపాడుకోవాలి కదా. ఎవనో బుక్ ఫంక్షన్కి చిన్న వాటికి, ఇప్పుడు వాడు ప్రధానమంత్రి వాడు ఏది రైలు జెండా ఊపడానికి వస్తాడు. అది స్వతంత్రం వచ్చిన కొత్తలో మనకి ఏం గతి లేదు కాబట్టి అప్పుడు చిన్నగా కట్టుకున్నాం కాబట్టి వచ్చిందంటే అర్థం ఉంది. కానీ అప్పుడు కూడా రాలే, అప్పుడు కూడా నాగార్జున సాగర్ లాంటి, శ్రీరామ్ సాగర్ లాంటి పెద్ద వాటికి వచ్చాడు నెహ్రూ, చిన్న వాటికి రాలే. చిన్న అధికారులు చేస్తారు కింద స్థాయిలో. ముఖ్యమంత్రి అనేటోడు పెద్ద చేయాలి, ఈ చిన్నవి కాదు. అట్లాంటిది ప్రైవేట్ వాళ్ళ ఫంక్షన్లకి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పోవాలనా? తన తరఫున ఒక ప్రతినిధి పంపొచ్చు, రైట్? అవునా కాదా? కవి చనిపోయాడు, దానికి ముఖ్యమంత్రి వచ్చి శవాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు కదా అందశ్రీ గారు చనిపోయినప్పుడు. ఓకే, ఐ అండర్స్టాండ్, యూ ఫీల్ ఎంపతి, సింపతి, అగ్రీ. కానీ ప్రధానమంత్రి అనే ఒక పదవికి, ఒక సీఎం అనే ముఖ్యమంత్రి అనే దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా. యువర్ టైమ్ ఈజ్ మోర్ ప్రెషియస్, యూ హ్యావ్, దానికి ఒక రాజ్యాంగ ప్రోటోకాల్ ఉంటుంది, దాన్ని కాపాడాలి కదా, దాని విలువని. ఆనెస్ట్గా చెప్పండి, విజయ్ దేవరకొండ అనే ఒక యాక్టర్, ఆడు దొంగ, ఎల్మోళ్ళు అందరు దోసుకొని సచ్చిర్రు. వాడు మైహోమోడ్ అయితే అందరికంటే ఎక్కువ దోసుకున్నాడు. అవన్నీ భూములు కబ్జా, వానికి నీకేమైనా భూములకు వాటా ఉందా? ఆ ఒకవేళ నిజంగా ఏమైనా ఉన్నా సరే కానీ ఎందుకు పోతావు? ఒక ఇండివిజువల్, ఒక ముఖ్యమంత్రి స్థాయి మంత్రి పంపించాను కింద స్థాయిని. తెలంగాణ ముఖ్యమంత్రికి కానీ ముఖ్యమంత్రి పదవికి కానీ విలువ లేదా? యు ఆర్ రిప్రజెంటింగ్ ద 4 crores ఆఫ్ తెలంగాణ పీపుల్. 4 కోట్ల తెలంగాణ ప్రజలకి నువ్వు ప్రతినిధిగా పోతున్నావు ఏడిపోయినా, అది గుర్తుపెట్టుకో. సో 4 కోట్ల ప్రజలని తెలంగాణ ప్రజల్ని వాడిని విజయ్ దేవరకొండ దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినట్టు అయిపోయా. మొన్న అల్లు అర్జున్ సినిమా థియేటర్కి ఓపెనింగ్ పోతుంది అంటే నీకు ఏం పని లేదా? ఇక నీకు అంతకంటే పెద్ద డెసిషన్ తీసుకునే స్థాయిలో నువ్వు లేవా? అంటే ముఖ్యమంత్రికి అంత టైం ఉందా ప్రైవేట్ వాళ్ళ ఫంక్షన్లకు పోవడానికి, లేకపోతే సినిమా వాళ్ళ యొక్క సంఖ్య నాకడానికి? ఆలోచించండి మిత్రులారా. సో అంటే నువ్వు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని యువనం దగ్గర తాకట్టు పెడుతున్నట్టే కదా. సో కాబట్టి నేనేమంటున్నా అంటే కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేయంగా నేను వద్దంటలేను, ఏ పార్టీ అయినా సరే. కానీ ఇక వాడు ఉండొద్దు, మేము దోసుకున్నాం గతంలో, ఇక మేము ఏడ ప్రజలు బాగుపడతారో కాబట్టి మళ్ళీ మేము దోసుకునే కాపాడుకోవాలంటే మళ్ళీ ఇలా ఇన్నిసార్లు చెప్తారు. ఫోన్ ట్యాపింగ్ అంటారు. మరి ఎందుకు చర్యలు తీసుకుని ఓడాపుతున్నాడు? ఫార్ములా ఈ రేస్ కారుది, అదైతే ఓపెన్గా ఉన్నది. ఎందుకు కాదు? వాడు ఎవడైతే ఇద్దరిని రోడ్డు మీద హత్య చేసిన ఎందుకు విచారణకు రావు? 20 ఏళ్ళ తర్వాత వాళ్ళు చచ్చిపోయిన విచారణకు వస్తే ఏం లాభం రా? వాడు 20 ఏళ్ళు అయితే రోడ్డు మీద. చూడండి న్యాయ వ్యవస్థ ఎంత గలీజుకున్నది అంటే కావాలని ఇక సామాన్యులకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఎలా వాడు హత్య చేసింది నడి రోడ్డు మీద బస్సులు వస్తుంటే మనకు వీడియోతో సహా ఆధారం ఉంది, అది విచారణకు రాదు. ప్రొఫెసర్ సాయిబాబా ఏం చేయలేదు, కానీ అయినా సరే వాడు అనుమానంతో జైల్లో పెడతాడంట 10 ఏళ్ళ తర్వాత ఏమీ ఆధారం దొరకలేదని ఆయన రిలీజ్ చేస్తారంట. మరి 10 ఏళ్ళు అనుభవించిన శిక్షకేంది? ఒక దగ్గరనేమో ఆధారం ఉంటుంది, వాడు శిక్ష పడది, ఎందుకంటే విచారణకు రానియాడు. ఇంకో దగ్గరనేమో ఆధారం లేదు, కానీ వాడికి శిక్ష పడుతుంది.
ఇలా సోనం వాంగ్చుక్ ఆయన ఏది లద్దాఖ్ నుంచి అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కొట్లాడుతుంటే జైల్లో పెట్టారు కావాలని ఒక కుట్ర ప్రకారం. ఎందుకంటే అప్పుడు కాశ్మీర్ ఎన్నికలు ఉన్నప్పుడు. ఇప్పుడు 6 నెలలు జైలు గడిపినాక ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంటే అప్పుడు మళ్ళీ వీళ్ళని తిడుతుంది, వీళ్ళ మీద మొట్టికాయలు వేస్తుంది, వీళ్ళకి చెడ్డ పేరు వస్తుందని వీళ్ళు పెట్టిన దొంగ కేసుని వాపసు తీసుకున్నారు. ఎవరు? మోడీ. లేకపోతే మోడీ ఆధీనంలో నడుస్తున్న బీజేపీ అనుబంధ సంస్థలు లెక్క నడుస్తున్నాయి. కానీ ఈ 6 నెలలు ఆయనకి ఎందుకు శిక్ష చేసినావు? నువ్వు కేసు వెనకలు తీసుకున్నావు, నీ దగ్గర ఆధారం లేనప్పుడు ఆయనకి ఎందుకు శిక్ష చేసినావు? అంటే ప్రజాస్వామ్యాన్ని కుని చేయడానికే కదా. అంటే ఆ వ్యవస్థల్ని పెట్టింది ఎవడు ప్రశ్నిస్తే ఎవడు వాళ్ళని శిక్షించడానికా? ఏదైనా ఆధారంతో నువ్వు కేసు పెడితే అర్థం ఉంది. లేదు ఒక టైం బౌండ్ కమిటీ ద్వారా ఇప్పుడు ప్రొఫెసర్ సాయిబాబుని పెట్టినావు, నువ్వు విత్ ఇన్ 3 months నీకు అనుమానం వచ్చింది తీసుకుపోయినావు, ఓకే. విత్ ఇన్ 3 monthsలో నీకు ఆధారాలు బయట కేసు ముందు పెట్టలేకపోతే బెయిల్ మీద రిలీజ్ చేయి, ఆధారాలు వచ్చినప్పుడు వాడు ట్రయల్ చేయి. అట్లా అంటే ఎవడు ప్రశ్నిస్తే వాడిని లోపలేయాలి, ఎవడు అన్యాయం చేసిండో వాడిని మాత్రం కాపాడాలి. ఇది న్యాయ వ్యవస్థ. నేను సంకల్ప గుద్దుకోవాలి. ఆలోచించండి మిత్రులారా, దయచేసి ఆలోచించండి. సో ఆ క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఎందుకు విచారణకు రానియండి. అవి మొన్న భూపాలపల్లిలో ఒక ఆయన అన్ని వేసి భూ కబ్జాల మీద గట్టి కొట్లాడుతుంటే ఆయన చంపారు. రాజలింగం ఆయన పేరు. సో ఇప్పుడు అది ఎందుకు విచారణకు రాదు? మరి ఇక నమ్మకం ఎట్లా వస్తుంది వ్యవస్థల మీద? ఇవన్నీ విసిగి వేసారిపోయి ఇక్కడ న్యాయం దొరకలేని వాడు గన్ను పట్టుకుని అడవిలోకి పోతే వాడిని కాల్చబట్టరు. మరి వాడు ఎట్లా బతకాలి ప్రజలు? ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఈ వ్యవస్థల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. మనలాంటి వాళ్ళు ముచ్చడి చెప్తే అర్థం కావాలంటే కనీసం చదువు అనేది అవసరం, బేసిక్ నాలెడ్జ్ అవసరం. చదువు అనేది ఉద్యోగం కోసం కాదు, చదువు అనేది విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే. చదువుకున్నవాడు ఏ పని చేసినా వాడు డిఫరెంట్గా చేస్తాడు, అందులో వాడు రీసెర్చ్ చేస్తాడు, వాడు ముచ్చడి చెప్తే అర్థం చేసుకుంటాడు. చదువు అనేది ఉద్యోగం కోసం కాదు, రాసి పెట్టుకోండి. చదువు అనేది బతుకు తెరువు ఒక విషయ పరిజ్ఞానం కోసం. వాడే కంపెనీ పెట్టి 100 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదుగుతాడు చదువు వస్తే. ఆలోచించమని ప్రాధేయపడుతున్నా. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, ప్రజలకు పనికొచ్చే విమర్శలు చేయండి. నేను ఎవరిని తప్పు పడతలేను. కానీ కేవలం ప్రజలు బాగుపడకుండా మేము అడ్డదారుల అధికారం వచ్చిన ఇంకా దోసుకునే కాపాడుకోవాలని చేస్తా అంటే ప్రజలు తంతరు పట్టుకొని, ఓకే, అది గుర్తుపెట్టుకోమని ఆ దొంగనా కొడుకులకు చెప్తున్నా. ఆ దొంగనా కొడుకుల చిల్లర తీసుకొని ఉండేటువంటి చిల్లర ముండ కొడుకులకి, సోకాల్డ్ జర్నలిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పి ముండ కొడుకులకి చెప్తున్నా. అట్లనే ఈ బిట్టల్ అనేటోడు, ఈ పాశం యాదగిరి అనేటోడు, ఈ పృథ్వీరాజ సంఘం అనేటోడు, ఇంకోడోడు శతముండ కొడుకులు అందరూ, ఈ విశారద అనేటోడు, కోమలి అనటామె, ఈ శ్యామ్, తెలంగాణ శ్యామ్, వీళ్ళందరూ దొంగలు తయారయ్యారు. ఆడవాడు దోసుకున్నాడు చిల్లర ఇస్తారు, వాంతేం పోయింది, వాడిని సొంత పైసలా ఏమన్నా? కానీ నష్టపోతుందో రా. ఇలా కాంగ్రెస్ వీకింది, బీఆర్ఎస్ బీజేపీ లేకపోతే ఈ సంఘనాకే ఈ చిల్లర పార్టీలో వచ్చినాయి అనుకో ఏం చెప్తారా? తీన్మార్ మల్లిగాడు ఏది బెదిరించి వాడు జర్నలిజం అని చెప్పి లంగ కథలు పడి వాడిని బ్లాక్మెయిల్ చేసి 200 కోట్లు అడ్డదారులు సంపాదించినోడు రేపు వాడు ముఖ్యమంత్రి అయితే ఎన్ని కోట్లు సంపాదిస్తారా చెప్పండి. నాకున్న సమాచారం మేరకి ఆ ఈయన మున్నూరు కాపాయనే మాదిగ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు అంటే వీడు ఏదో పని చేసి వదిలేద్దామంటే మాదిగ వాళ్ళందరూ సంపుతాం ఇది అదంటే విధి లేని పరిస్థితుల్లో చేసుకుంటాడంట వాడు. ఇది పరిస్థితి. ఇక వాడు వచ్చేసి నీతులు చెప్తా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ గాడు బీఎస్పీ పార్టీ పెట్టి ఒక్కొక్క దగ్గర 30 లక్షలు 50 లక్షలు దొబ్బిండాడు. మరి తోటి దళితుల దగ్గరనే ఇంకో దగ్గరనే టికెట్కి. ఇలా వాడు పోయి దొరదొడ్లది వచ్చిండు. ఇవానికి ఏం సిద్ధాంతం ఉంది? రేపు వాడి ఓటేస్తే ఏం చేస్తాడు? కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడే 100 కోట్లు దోషిండాడు వ్యాపారస్తుల దగ్గర. తోటి దళితులని ఎంతమంది రేప్ చేసి చంపిండు, గురుకులాల టీచర్లని ఎస్పీగా ఉన్నప్పుడు, అనంతపూర్ ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన దాంట్లో చంపుతామంటే అమెరికా వరకు. వాడు ఏం చేస్తాడు? వానికి ఏడ ఎథిక్స్ మోరల్స్ ఉన్నాయి? ఇట్లా ప్రతి గాడి కొడుకు ఇవాళ కాంగ్రెస్ని విమర్శిస్తా అంటే అరే నువ్వు నీ లోపల 1% మంచితనం ఉంటే నువ్వు విమర్శిస్తే అర్థం ఉంది. ఇక కాంగ్రెస్ వాడికి పర్ఫెక్ట్ అని చెప్తలే, వీళ్ళందరికంటే వాడు బెటర్ అని చెప్తున్నా అంతే.
వాడు 10-20 రూపాయలు తిన్నా సరే 70-80 రూపాయలు మనకి ఖర్చు పెడతాడు. దానికి సిద్ధాంతం ఉంది, దానికి హైకమాండ్ ఉంది, దానికి లెక్కాపత్రం ఉంది. వాడు పేద మధ్యతరగతి కోసము ఆ పార్టీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్నది. సో ఇప్పుడు ఈ గాడి కొడుకులు అందరూ చిల్లరక అమ్ముడు పోవట్లేదు. శ్రీనిధి అని ఒక ఆమె జర్నలిస్ట్ అంటది, ఆంధ్ర ఆమె, గోదావరి జిల్లాలో ఆమె, మాలా కమ్యూనిటీ ఏమో పొద్దుగాలు వేస్తే చిన్న చిన్న మిడ్డీలు షెడ్యూల్ వేసుకొని ఇక్కడ తెలంగాణ మీద పడ్డారు వీళ్ళంతా. పోండ్రా ఆంధ్రాలో తులసి చందు, విప్లవశ్రీ పోండి, మీ ఆంధ్రాలో సమస్యలు లేవా? వాడు బనకచర్ల మీద ఎంత దోసుకుంటున్నాడు, వాడు ఎన్ని భూములు కబ్జా పెడుతున్నాడు, ఆడ సమస్యలు లేవురా. ఎందుకు మా మీద ఈ సవతి ప్రేమ? ఎందుకంటే వీళ్ళందరికీ ఎవడైతే దోషి పెడతాడో బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళకి సంకనాకుతారు. అంటే తెలంగాణ బాగుపడొద్దు, మీరు ఆంధ్రాన్ని బాగు చేసుకుని వదట్లేం కదా. ఆలోచించండి మిత్రులారా, దయచేసి ఆలోచించండి. లక్ష్మీనారాయణ ఏమంటున్నా బ్రదర్? రాజన్న గారు మీరు నిజానికి చాలా గ్రేట్, తప్పును తప్పుగా ప్రశ్నిస్తూ ఉంటారు, నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ బ్రదర్. కాదు బ్రదర్, ఇప్పుడు నిజం మాట్లాడకపోతే మార్పు ఎట్లా వస్తుందో నాకు చెప్పు. అబద్ధాలలో బతికితే నటిస్తే మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? నాకు నొప్పి, ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతాను, నాకు నొప్పి అవుతుంది చెప్తే డాక్టర్ మంది ఇస్తాడు. నాకు నిజం మాట్లాడితేనే మార్పు వస్తుంది, నటిస్తే మార్పు రాదు. కాబట్టి మార్పు కావాలంటే నిజమే, మార్పు కాకుండా సంతోషంగా బతకడానికైనా నిజం మాట్లాడాలి. మానసిక ప్రశాంతత కోసం అని నిజం మాట్లాడాలి, అది ప్రకృతి ధర్మం అంతే. సో కాబట్టి మార్పు కావాలన్నా, మానసికంగా ప్రశాంతంగా బతకాలన్నా, మానసిక రోగాలు రావద్దన్నా, మన ఆయుష్ మనిషికి 100 ఏళ్ళు మన యొక్క డిఎన్ఏలో ఉన్నది కాబట్టి ఆ 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలన్నా నిజం మాట్లాడాలి. నిజం మాట్లాడలేని వాళ్ళు రోజు ఏదో ఒక మానసిక రోగంతో బాధపడతారు, మందుకి బానిస అవుతారు, లేకపోతే అబద్ధాలలో బతుకుతారు. ఏమంటారు 100 ఏళ్ళకి 50-60 ఏళ్ళకి అనేక రోగాలతోటి సావుకు దగ్గరలో ఎప్పుడో సావు వస్తుందని ఎదురు చూస్తుంటారు. అందుకే మనం ప్రతిసారి సంతోషంగా బతుకు, హ్యాపీ వినాయక చవితి, హ్యాపీ సంక్రాంతి, మేరీ క్రిస్మస్, హ్యాపీ, ప్రతిరోజు హ్యాపీ, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ మండే. ఎందుకంటే హ్యాపీ తోకెందుకు కలిగిస్తాం ప్రతిదానికి? హ్యాపీగా ఉంటే ఈ సెంట్రల్ కమాండ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అనేది అన్ని హార్మోన్స్ కంట్రోల్ చేస్తుంది. ఇది సంతోషంగా ఉన్నప్పుడే అన్ని చక్కగా రిలీజ్ అవుతాయి. పిల్లలు పుట్టేటప్పుడు చక్కగా పుడతారు, థైరాయిడ్లు రావు, ఇమ్యూనిటీ ఫుల్ పవర్ పనిచేస్తుంది. కాబట్టి సెంట్రల్ కమాండ్ సిస్టమ్ సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా లేనోడే తాగుబోతాడెత్తాడు, హ్యాపీగా లేనోడే డ్రగ్స్ అలవాటు చేసుకుంటాడు, వాడిదే హ్యాపీగా లేనోడే ఇంకోటి పిచ్చి పనులన్నీ నేరం అన్ని చేస్తాడు. కాబట్టి ఇది సంతోషంగా ఎప్పుడు పెట్టుకుంటావు? ఆ 8 లిమ్స్ ఆఫ్ యోగా అని ఎట్లయితే చెప్పిర్రో, ఆ బుద్ధిజంలో ఎట్లయితే చెప్పిర్రో, కొన్ని నియమాలు, ప్రకృతి ధర్మాలు పాటించినప్పుడు సంతోషంగా ఉంటావు. అన్ని జీవులు పాటిస్తున్నాయి, ఒక్క మానవుడు తప్ప. అందుకే కుక్క 30 ఏళ్ళు 20 ఏళ్ళు బతకాలంటే బతుకుతుంది, ఏనుగు 100 ఏళ్ళు బతకాలి, 200 ఏళ్ళు బతకాలంటే బతుకుతుంది, తాబేలు 200-300 ఏళ్ళు బతకాలంటే బతుకుతుంది, ఒక్క మనిషి తప్ప. మన పూర్వకాలంలో ప్రకృతి ధర్మాన్ని పాటించారు కాబట్టి, ప్రకృతి నియమాలు పాటించారు కాబట్టి 100 ఏళ్ళు ఎక్కువ మంది బతికేటోళ్ళు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. 50-60 ఏళ్ళకి గతంలో రోగాలు బయట నుంచి వచ్చాయి. ఇవాళ ఫెసిలిటీస్ లేక పాము గారిషో, తేలు గారిషో, లేకపోతే పులి అటాక్ చేసో, లేకపోతే ఎండకో వానకో ఇట్లా రోగాలు బయట నుంచి వచ్చేటి. లేకపోతే పేదోడు మనకి తిండి లేక గొడ్డు కారం తిని గిల్సర్లు వచ్చేటి. కానీ ఇవాళ అన్ని రోగాలు బయట నుంచి వస్తున్నాయి. గతంలో బీపీలు లేవు, గతంలో మెంటల్ డిసీజెస్ లేవు. సో కాబట్టి నీ జీవన విధానాన్ని మార్చుకో, సంతోషంగా బతకడం అలవాటు చేసుకో, నిజం మాత్రమే మాట్లాడు, ప్రాణం పోయినా సరే. ఓకే. సో లక్ష్మీనారాయణ గారు ఏమంటున్నారు బ్రదర్? ఏమంటున్నావు? రాజన్న గారు మీరు ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు, చాలా మట్టుకు చాలా ప్రజలు ఇష్టపడతారు. అదే బ్రదర్, కొన్ని మధ్యలో అట్లా కావాలని ఆ ఇంటెన్సిటీ తోటి బూతులు వస్తాయంటే అది కావాలని ఒక సామాన్యుడు, ఒక పేదవాడు, మధ్యతరగతి వాడికి ఎవరైతే చదువుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క కోప భావాన్ని వ్యక్తపరచడానికి. బట్ అదర్వైజ్ ఐ విల్ టాక్ ఓన్లీ సబ్జెక్ట్. సో చాలా మట్టుకు చాలా ప్రజలు ఇష్టపడతారు. కానీ ఈ మధ్య కులాహంకారంతో ఒక పాపను కాలితో తన్ని చంపితే దాన్ని మీరు తప్పు పట్టలేదు. అదే బ్రదర్, అది ఎట్లా చంపుతారో మీరు చెప్పండి. ఆ పాప ఇంటికి ఈ యొక్క పోయినరా, నువ్వు సోకాల్డ్ రెడ్డి అన్నట్టు, అది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేశారు తప్ప ఆ చాకలి వాళ్ళ యొక్క ఇంటికి ఈ రెడ్డి కులస్తులు పోయి పాపం తన్నిరా. ఫస్ట్ క్వశ్చన్. ఓకే, తన్నినట్టు ఒక ఆధారం ఉందా?
రెండోది వీళ్ళిద్దరు ఒక అడల్ట్ అంటే ఒక పెద్దవాళ్ళు గొడవ పడుతుంటే 2 నెలల పాప తనంతట తన అంబాడుకుంటూ వచ్చిందా? ఈ పెద్దవాళ్ళు కొట్లాడుతుంటే ఆ చిన్న పాపను 2 నెలల పాపను ఎందుకు ఈ మధ్యలోకి తీసుకొని వచ్చారు? ఆ తీసుకొచ్చిన తల్లి తప్పు కదా? అమెరికాలో క్లియర్గా చట్టం ఉంటుంది 12 ఏళ్ళ దాకా. ఈవెన్ నీకు ఎక్కడికన్నా ఏ రెస్టారెంట్కి సినిమా థియేటర్ సర్కస్ ఎక్కడికన్నా ఈవెన్ క్లియర్గా చట్టం కూడా ఉంది. ఓకే, 12 ఏళ్ళు దాటితే అడల్ట్ లెక్కనే ట్రీట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు 12 ఏళ్ళు దాకానే కిడ్ ఛార్జ్ చేస్తున్నారు. కిడ్కి ఎంత ఇస్తారో అంత ఇస్తున్నారు. 12 దాటితే అడల్ట్కి ఎంత ఇస్తారో ఫుల్ ఛార్జ్ చేస్తున్నారు. నీకు ఎక్కడికన్నా సినిమా థియేటర్ ఎక్కడికన్నా, ఓకే, ఎనీ ప్లేస్, ఈవెన్ రెస్టారెంట్ అయినా. సో ఈవెన్ ఇంట్లలో కూడా ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు వర్క్ చేస్తారు కదా. 12 ఏళ్ళ లోపల ఉంటే ఏం చేస్తారు తల్లిదండ్రులు? పిల్లల్ని కంపల్సరీ ఒంటరిగా వదలకూడదు, కార్లో వదలకూడదు, ఇంట్లో వదలకూడదు. కాబట్టి ఏం చేస్తారు? చట్ట ప్రకారం వాళ్ళని ఒక డే కేర్లోనో ఎక్కడైనా వేయాలి. కొంతమందికి ఇద్దరు పని చేస్తే వీళ్ళకి ఈ 3 పిల్లలు 4 పిల్లలు ఉన్నారు అనుకో, ఈ 4కి డే కేర్ కట్టే పైసలు ఈయన పని చేస్తే వస్తలేవు. కాబట్టి ఏం చేస్తారు? ఇద్దరిట్లో ఎవరెవరు ఇంట్లోనే ఉంటారు పిల్లలు పెద్దయ్యేదాకా. సో కాబట్టి ప్రపంచం అంతా 12 ఏళ్ళ దాకా పిల్లల్ని ఒక కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు. నువ్వు పక్షి కానీ ఏ జంతువు కానీ, పక్షి కూడా ఫస్ట్ 3 రోజులు తల్లి పోయి అది వేటాడి పురుగుల్ని అన్ని తెచ్చి ఆ నోట్లో పెడుతుంది. 3 రోజులు అయినాక అది దానంతట అది స్వతంత్రం వచ్చినాక పోయి తెచ్చుకోమంటుంది, ఎడ తెచ్చుకోవాలని చూపెడుతుంది. సో కాబట్టి 2 నెలల పాపని ఇద్దరు పెద్దవాళ్ళు కొట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి తీసుకొచ్చినది ఎవరి తప్పు? ఆ తల్లిది కాదా? ఒకవేళ నిజంగా జరిగి ఉంటే చెప్పండి అయ్యా. పిల్లని ఎవడో తనడానికి వస్తే కంటికి రెప్పలా కాపాడుకొని అర్రల కాగులలో ఎక్కడ వెనకట ఈ పిండారీలు ఈ ఏమంటారు ఇట్లాంటి వాళ్ళు వస్తే కాగులలో దాచిపెట్టేటోళ్ళు. వాళ్ళ ఇప్పుడు రాజు కంట పడితే రాజు ఏ అందమైన స్త్రీ ఉంటే రాజ్యంలో ఆ అందమైన స్త్రీ కావాలంటే వాడిని ఎదిరించే శక్తి వాళ్ళకి లేదు. కాబట్టి ఏం చేసేటోళ్ళు? అందమైన స్త్రీలని మగోని లెక్కని వేషన్నా బయటకు పంపేటోళ్ళు. లేకపోతే ఎవడన్నా వాళ్ళు వాళ్ళ దృష్టిలో పడతారని చెప్పి ఇంట్లోనే ఉంచేటోళ్ళు. ఎవడన్నా వస్తే ఇంటికి ఎవడన్నా వస్తే వాడు బలమైన వస్తే కాగులల్లా అల్లుల్లో దాచిపెట్టేటోళ్ళు. అర్థమైంది? అట్లా కాపాడుకుంటారు. అట్లా అంటే 2 నెలల పాపం తీసుకొని ఇద్దరు పెద్దవాళ్ళు కొట్లాడుతుంటే మధ్యలో తీసుకుపోయింది ఒకవేళ జరిగి ఉంటే ఆ తల్లి తప్పు కాదా? కాపాడాల్సిన నువ్వే వాడిని తన్నురాని ఎందుకు పెట్టిన వాడికి? ఇప్పుడు తాగినోడికి కోపం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. మీరు చాలా నేరాలు గమనించండి, కోపంలో ఉన్నప్పుడు జరుగుతాయి, తర్వాత వాళ్ళు బాధపడుతుంటారు. అంటే నీ కోపంలో ఉన్నప్పుడు తాగినప్పుడు నీ బ్రెయిన్ అనేది పనిచేయడం మానేస్తుంది. నీ ఎమోషన్స్ ఫుల్ ఉంటాయి. ఆ ఎమోషన్లో ఎవడేం చేస్తుండో ఎవరికి అర్థం కాదు. నీ ఆలోచన శక్తి ఉండదు. అప్పుడు మోస్ట్ ఆఫ్ ద నేరాలు జరిగేది వాళ్ళు చాలా మంచి వ్యక్తులు ఉంటారు, కోపంలో జరిగిపోతాయి ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో. తర్వాత బాధపడిన ప్రయోజనం లేదు. కాబట్టి ఆ సిచ్యువేషన్లోకి ఎందుకు అసలు యుద్ధం వీళ్ళిద్దరికి గొడవ ఎందుకు వచ్చింది? ఇలా సమస్య ఉంటే పోలీసులకు చెప్పనుంటివి. ఇవాళ ఏ కుల సంఘాలను పట్టుకొచ్చినావో ఏ ప్రజా సంఘాలను పట్టుకొచ్చినావో వాళ్ళు ముందే ఏనుంటివి, రికార్డ్ చేయనుంటివి, వాళ్ళు ప్రజల ముందు దోషం నిలబెట్టనుంటివి. ఇవన్నీ వాళ్ళు వచ్చిండ్రు వెళ్ళిపోయినరు. అది అయిపోయినాక మళ్ళీ వీడు పోటుగాడని చెప్పి వాళ్ళ మగడు మళ్ళీ పోయి గొడవ పెట్టుకొని కావాలని దీన్ని గొడవ చేసి మళ్ళీ మధ్యలోకి వాళ్ళ అమ్మ తీసుకొని వాళ్ళు చెప్పిన వర్షనే, మన దగ్గర ఏం ఆధారం లేదు. మరి రికార్డ్ చేయొచ్చు కదా, ఇంతమంది దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, రికార్డ్ చేయొచ్చు కదా. సో కాబట్టి దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తా ఈడ రెడ్డి అని చెప్పి కాంగ్రెస్ ఉండకూడదని దాన్ని కుట్ర చేస్తా అంటే అయినా సరే పోలీసులు నిష్పక్షపాత విచారణ చేసి శిక్షయంగా కూడా ఆపుతున్నాడు. నువ్వు ఆధారం లేకుండా మాట్లాడతా అంటే నేను అంగీకరించా. ప్లస్ రెండోది ఆ చిన్న 2 నెలల పాపని అతన్ని ఇంటికి వచ్చి నీ పాపని దాన్ని ఎత్తుకపోతే ఎస్ డెఫినెట్లీ నేరమే. నీ అంతా నువ్వు పోయి ఆ గొడవలో నీ పిల్లని తీసుకొని పెడతా అంటే ఊరుకో. చాలా మంది తల్లిదండ్రులు పైసల కోసం బిడ్డలను అమ్ముకునేటోళ్ళు, బిడ్డలను చంపేటోళ్ళు, ఎస్పెషల్లీ ఆడపిల్లని చంపేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అది పూర్తిగా విచారణ చేసి నిజంగా ఆధారాలు ఏమైనా దొరకబట్టి ఏ కులమోడైనా శిక్ష చేయండి, మేము వద్దంటే అడగండి, ఆలోచించండి బ్రదర్. అట్లేం లేదు, నేను తప్పు అంటాను, రైట్ అంటాం అంతే. మాట్లాడిన అప్పుడు కూడా ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా మాట్లాడినా బ్రదర్ లక్ష్మీనారాయణ బ్రదర్.
నేడు ఖమ్మంలో ఈ రాజకీయ లుచ్చనా కొడుకులు కొజ్జనా కొడుకులు వాళ్లకు ఇల్లు కట్టుకోమని చెప్పింది ఈ గాడిదలే, ఇప్పుడు కూల్చింది ఈ లుచ్చనా కొడుకులే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవి కూల్చడం తప్పు కాదు అని అంటారు మీరు కావచ్చు, కానీ వారికి ముందు ఆర్డినేటర్గా ఏదైనా ఒకటి ఆల్టర్నేటివ్గా ఏదైనా చూపించాలి కదా. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని వెనుకేసుకు రావడంలో మీరు చాలా తప్పు చేశారన్న గారు. మీపై ఉన్న గౌరవం చాలా మందికి తగ్గుతుంది, మీకు అది కరెక్ట్ కావచ్చు. వారికి ఇల్లు కట్టుకోమని చెప్పిన గాడిద కొడుకులు ఎవరు? మీరు ఖచ్చితంగా, నేను ఈ గతంలో 2-3 సార్లు మాట్లాడిన ఈ యొక్క వెలుగుమట్ల భూదాన భూముల గురించి. దయచేసి బ్రదర్ లక్ష్మీనారాయణ బ్రదర్, నీకు చట్టం చదువుకున్న వాడిలాగానే ఉన్నావు కాబట్టి నీకు చట్టాల గురించి ఎంతో అంత అవగాహన ఉంటే భూదాన భూములు అంటే ఏంటియో తెలుసుకో. ఏది వినోబా భావే అనట ఆయన భూదాన ఉద్యమం చేసి పేద సామాన్యులకి భూమి అవసరం ఉంటే ఆ భూమి ఈ భూస్వాముల దగ్గరనే ఉన్నది కాబట్టి అందులో కూడా జనరస్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఎవరైతే కొంచెం అందులో కూడా భూస్వాములలో కూడా మంచి వాళ్ళు ఎవరు అంటారో వాళ్ళ స్వచ్ఛందంగా భూమిని దానం చేసిన దాన్ని భూదాన భూములు అంటారు. ఓకే, అవి 2 లక్షల ఎకరాలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రం అంతటా, ఖమ్మంలో ఎక్కువ ఉన్నట్టున్నాయి. సో అయితే ఈ భూదాన భూములను ఏంటంటే కొనడానికి అమ్మడానికి వీల్లేదు. దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు? భూదాన బోర్డు అనేది ఉంది. సో ఆ భూదాన బోర్డు మేనేజ్ చేస్తుంది. ఏం చేస్తుంది? గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఎవడైనా దున్నుకోవాలనుకున్నానికి ఆ భూమి ఇస్తుంది, దున్నుకోవాలంతే. ఒక ఏడాది లోపల నువ్వు దున్నుకోలేదనుకో ఆ భూదాన బోర్డు తిరిగి తీసుకుంటుంది. ఇది భూదాన బోర్డు నియమాల్లో 1965లో భూదాన చట్టంలో క్లియర్గా రాయబడ్డది. పట్టణ ప్రాంతాల్లో ఒకవేళ ఆ భూదాన భూమి ఉంటే దాన్ని ఎవరికైనా భూమిని దేనికైనా వాడుకోవడానికి వాళ్ళు ఇస్తారు. ఏదైనా దాంట్లో పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ చేయడానికి లేదు, దాని మీద రిజిస్ట్రేషన్ చేయడానికి, కొనడానికి అమ్మడానికి హక్కు లేదు. ఒకవేళ ఏదైనా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేసినా అది వాడుకోవడానికే కానీ కొనడానికి అమ్మడానికి లేదు. ఇది చట్టం. దీన్ని భూదాన బోర్డు మేనేజ్ చేస్తుంది. భూదాన బోర్డుకి నువ్వు ఇచ్చిన దానికి భిన్నంగా ఎవరైనా చేస్తే, దాంట్లో పక్కా ఇల్లు కట్టితే లేకపోతే ఇంకేదైనా రిజిస్ట్రేషన్ చేస్తే దాన్ని ఖాళీ చేయించమని రెవెన్యూ శాఖకి ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకుంటుంది భూదాన బోర్డు. పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం కూల్చాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూల్చిండ్రు, నేను పూర్తిగా మద్దతు ఇచ్చిన, ఇప్పుడు కూడా పూర్తిగా మద్దతు ఇస్తా. అయితే ఈ బీఆర్ఎస్ చెందిన గాడి కొడుకులే ఈ వెలుగుమాటలలో దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి వాళ్ళకి అది భూదాన భూములను అమ్మకూడదు, కొనకూడదు, రిజిస్ట్రేషన్ చేయకూడదు, అయినా కానీ చేసిర్రు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మానవత్వంతో వాళ్ళు ఆల్రెడీ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి టెంపరీగా ఎలక్ట్రిసిటీ అవన్నీ బేసిక్ ఫెసిలిటీస్ పర్మిషన్ ఇచ్చారు. దాని అర్థం వాళ్ళు ఎల్లకాలం ఉండొచ్చని కాదు అది. సో కాబట్టి భూదాన భూముల మీద సంపూర్ణ హక్కు భూదాన బోర్డుకే ఉంటుంది. దాన్ని కొనకూడదు, అమ్మకూడదు. కాబట్టి వాళ్ళు మోసపోయినరు. బీఆర్ఎస్ చెందిన గాడిద కొడుకులు వాళ్ళు ఎక్కడ భూమి కదినా వదలలేదు. కొడుకేమో కేటీఆర్ ఏమో ఏ అందమైన స్త్రీని వదలలేదు, కేసీఆర్ ఏమో ఎక్కడ భూమి కదలబడినా వదలలేదు. అది భూదాన భూమి, శిఖం భూమి, చెరువుల భూమి. ఆంధ్రోళ్ళు స్టార్ట్ చేసిన ఈ దరిద్రం ఇది కేసీఆర్ తోటి అట్లనే నడిచింది. ఈ ఆంధ్రోళ్ళు 56 కంటే ముందు 2000 చెరువులు ఉండే హైదరాబాద్లో. ఇవాళ 100నో 200లో మిగిలిపోయినాయి. అవి కూడా చాలా చిన్నగానే మురికిగానే. సో అంటే గన్ని చెరువులు కబ్జా పెట్టిరని మీరు అర్థం చేసుకోండి. వాళ్ళది కాదు కదా. సో అట్లా ఆ క్రమంలో ఇక్కడ ఈ బీఆర్ఎస్ వాళ్ళు గాడిద కొడుకులు ఎంత భూమి అయితే అంత భూమి కబ్జా పెట్టారు. సో ఆ క్రమంలో ఈ వెలుగుమట్లలో కూడా దొంగ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ప్రభుత్వ భూమిని దొంగ రికార్డులు చేసి ఎంఆర్ఓలతో కుమ్మక్కై వాటిని ఇచ్చేసి, ఎందుకంటే ప్రతి ఒక్కడు అమ్ముడు పెట్టాడే, అమౌంట్ తేడాగానే అమ్ముడు వాడే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే. ఒక రెవెన్యూ అధికారి వానికి అసలు వచ్చే జీతం ఎంత, వాని వెనక నుంచి వచ్చే జీతం ఎంత, అందులో 1 ఎకరం వానికి కూడా ఇస్తారు ఆ రెవెన్యూ అధికారికి కూడా. సో వాడు దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తాడు. సో ఇట్లా ప్రభుత్వాన్ని నిందించడానికి లేదు. ప్రభుత్వం వచ్చినాక కాదు, అంతకుముందు నుంచి అయినాయి ఇవి. బీఆర్ఎస్ టైంలోనే ఈ రిజిస్ట్రేషన్స్ అయినాయి. సో అయినప్పుడు మరి వాటిని, కాకపోతే ఒక్కటి ఏంటంటే ఆ ఖమ్మం కలెక్టర్ వాడు బీఆర్ఎస్కి సంబంధించిన వాడే అంట. సో వాడేం చేసిండు, నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్ లేకుండా వాడు ఆ భూదాన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. ఆడ బీఆర్ఎస్ అందిన వాళ్ళు ఏమో రిజిస్ట్రేషన్ చేసి లక్షలు తీసుకొని మోసం చేశారు. సో ఇక్కడ నష్టపోయింది ఎవరు? ఆ పేద సామాన్య ప్రజలు.
చెడ్డ పేరు ఎవరికి వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వానికి. సో కాబట్టి అందుకని మన యొక్క ముఖ్యమంత్రి గారు కానీ, సంబంధిత మంత్రులు కానీ, ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ మార్చి 15 లోపల వాళ్ళకి పునరావాసం కల్పిస్తాము, ఇట్లనే వాళ్ళకి వేరే దగ్గర ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాము అని వాళ్ళని చెప్పేసి వాళ్ళని ఆదుకున్నారు. ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకు భూమి ఎందుకు ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా సరే ఆ యొక్క కలెక్టర్ చేసిన యొక్క ముందస్తు నోటీస్ లేకుండా కూల్చడం తప్పు, ఒక మానవత్వం లేకుండా చేయడం తప్పు. కాబట్టి ఆ యొక్క ఒక మానవతా కోణంతో వాళ్ళకి సహాయం చేశారు. సో ఇందులో ఎవరు తప్పు ఉంది? ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు తప్పు ఉంది, ఆ యొక్క బీఆర్ఎస్ కబ్జా పెట్టిన తప్పు ఉంది, ఆ భూదాన చట్ట ఈ భూదాన చట్టం గురించి వివరించకుండా కాంగ్రెస్ కి చెడ్డ పేరు తేవాలి, ఎట్లనే కాంగ్రెస్ ను దింపాలని కుట్ర చేసినటువంటి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళది, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకొని బీజేపీ బీఆర్ఎస్ చిల్లరకు సంకనాకట వాళ్ళది, వీళ్ళందరూ తప్పు ఉంది. ఫస్ట్ అయితే చట్టాన్ని అవగాహన చేయాలి కదా. అమ్మ ఇది నీ భూమి కాదు, దీన్ని కొనుక్కునే అమ్ముకునే హక్కు లేదు, ఆ దొంగ గాడి కొడుకులు రిజిస్ట్రేషన్ చేసారు, ఆ దొంగ గాడి ఎవరో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి కదా. ఎవడు రిజిస్ట్రేషన్ చేసిండు, ఎవడు మోసం చేసిండు, 6 లక్షలు ఎవడు తీసుకున్నాడో, ఎట్లా చేస్తావురా ఇది భూదాన భూమికి నువ్వెట్లా వీళ్ళకి అమ్మినవరా అని వాళ్ళని దొరకబట్టి ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి, వాళ్ళ దగ్గర వసూలు చేయాలి ఈ కాంపెన్సేషన్. వాడికి కట్టినవి ప్లస్ దానికి ఫైన్ గా వాడు తప్పు చేసి దొంగ చేసిండు కాబట్టి వాడిని జైలుకు పంపించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి. చేస్తుర్రా ఈ సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు. సో కాబట్టి అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి పునరావాసం కల్పించింది. కలెక్టర్ చేసిన ముందస్తు నోటీస్ ఇవ్వకపోవడం వల్ల తప్పుకి ఆ యొక్క కలెక్టర్ చేసిన తప్పుకి వాళ్ళకి దారి చూపెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వము ఏంది యూనియన్ లేకుండా చేసింది, ధర్నా చేయనీయలేదు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే నెల రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో సమ్మెలు చేస్తే 10 డిమాండ్లు చేస్తే 4 నెరవేరుస్తారు, ఉట్టి చేతులతో పంపరు. లాస్ట్ బువ్వ పెట్టి పంపించిండు, 1-2 చచ్చిపోయారు. వాళ్ళు వచ్చి కాంగ్రెస్ మీద బురద వెళ్తా అంటే, ప్రతి అంశాన్ని రంగరాజకీయం చేస్తా అంటే, ఇన్ని స్మార్ట్ ఫోన్లు ఒక్కొక్క దగ్గర ఇంత టెక్నాలజీ ఇన్ని వచ్చి ప్రతి విషయం మీద అవగాహన చెప్పేటప్పుడు 100 మంది వచ్చినాక అయినా సరే మేము లంగ రాజకీయం చేస్తామంటే ఆలోచించు బ్రదర్, లక్ష్మీనారాయణ బ్రదర్. నేను చెప్పింది తప్పు అనిపిస్తే దయచేసి భూదాన చట్ట బోర్డు యొక్క చట్టాల గురించి చదువు. రమేష్ చెవుల జై భీమరావు బ్రదర్. లక్ష్మీనారాయణ బ్రదర్, మీరు ఎన్ని దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తూ మాట్లాడినా అక్కడ 2 నెలల పాప విషయంలో రెడ్డిలు చేసింది మాత్రం చేసిన దానికి ఆధారం తీసుకురా బ్రదర్. అప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు ఎవరైతే రెడ్డి అంటున్నప్పుడు ఒక వీడియో ఏదైనా ఉంటే తీసుకురండి, ప్రజలే నిర్ణయిస్తారు కదా. ఈమె కావాలని ఆ పాపను తీసుకుపోయిందా, నిజంగా ఆయన అన్నిండా అన్ని బయటకు వస్తాయి కదా. ఇక దూద్ పానీ కదా. ఇక ఈ లొల్లేందుకు? ఒకళ్ళు నిజంగా ఆడ ఏం జరిగింది అనేది నీ దగ్గర ఏమైనా వీడియో ఉంటే ప్రజల ముందు పెట్టు, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ తల్లి చేసిన తప్ప రెడ్డి చేసిన తప్ప ప్రజలు నిర్ణయిస్తారు. ఒకవేళ ఫలానా రెడ్డి చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఎవడో ఒక ముస్లిం వాడు తప్పు చేస్తే అందరు ముస్లింలను తిడదామా? ఎవడో ఒక మాదిగానే తప్పు చేస్తే అందరు మాదిగలను తిడదామా? ఎవడో 100,000-1,00,000 రెడ్డిలలో ఒక రెడ్డి తప్పు చేసిన అనుకుందాం, అందరు రెడ్డిలను తిడదామా? చెప్పు బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది ఇక్కడ ఏం జరిగిందో నువ్వు ఆధారం బయట పెడతలేవు. ఏదైనా వీడియో రికార్డు ఉంటే వీళ్ళు ఏం చేసిర్రు, ఆ పాప ఆడదాకా ఆమెంతడం పోయిందా, వీళ్ళు తీసుకుపోయిర్రా, ఒక నిజంగా వాళ్ళు తన్నిర్రా, అవన్నీ బయటకు వస్తాయి కదా. మనం ఎందుకు ఎప్పుడు ఇంకా వీడియో పెట్టవచ్చు కదా, ఆ పాపం తన్నింది అయిపోయింది కదా. దూద్ పానీ కదా. నువ్వు ఈ విక్టిమ్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ ఫలానా రెడ్డి తప్పు చేస్తే, ఫలానా కాంగ్రెస్ కార్యకర్త తప్పు చేస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీని అనలేం కదా, ముఖ్యమంత్రి చేయము అని చెప్పలే కదా. ఇప్పుడు కోర్టు ఏమంటది? ఆధారం లేకుండా ఎవరిని శిక్షించదు, వాడిని మర్డర్ చేసినా శిక్షించదు. ఆధారం కావాలి. ఎందుకంటే చట్టం ఏం చెప్తుందంటే నువ్వు స్పెక్యులేట్ చేస్తే, నీవు ఊహించుకుంటే, ఆ సిచ్యువేషన్ అట్లా ఉందేమో అనిపిస్తే శిక్ష చేయరు. ఒక దోషికి శిక్ష చేయడం ఎంత ఇంపార్టెంటో ఒక నిర్దోషిని శిక్ష వేయకపోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇదే న్యాయ వ్యవస్థ. కాబట్టి ఆధారం లేకుండా ఎవ్వరికీ ఎలాంటి శిక్షలు వేయరు. కాబట్టి ఏం ఆధారం ఉందో తన్నిన ఆధారం చూపెట్టు, తప్పకుండా ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఏమైంది, ప్రతిదీ ఆడ చూపెట్టు.
తప్పకుండా దోషిగా అతనికి ఏం శిక్షలు పడాలనో అతను కోరుకుందాం. నువ్వు ఆధారం ప్రొడక్షన్ చేయవు, నువ్వు ఏదో మరి అది నిజంగా జరిగిందా లేదో తెలియదు. ఆయన బీబీసీ తెలుగు ఆ యొక్క విలేకరు పోతే ఊర్లో వాడు ముచ్చట కూడా చెప్తలేరు ఏం జరిగింది అనేది. కనీసం సూచన వాళ్ళని చెప్పాలి కదా. సో మాకు తెలియదు కదా, వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్కి అమ్ముడు వేరేమో ఎవరికి తెలుసు. అయినా సరే ఆధారం బయట పెట్టండి, తప్పకుండా దోషులకు శిక్షలు వేయడానికి నేను కూడా వాయిస్ ఇస్తా. సింపుల్. కులం పేరుతో దూషిస్తూ 6 వ్యక్తులు కొట్టింది చూపెట్టు బ్రదర్, ఆధారం చూపెట్టు. ఎందుకు వీళ్ళేమన్నారు వాళ్ళేమన్నారు, ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసిర్రు, వీళ్ళు ఏమని తిట్టిర్రు వాళ్ళు ఏమని తిట్టిర్రు, 2 దిక్కులు ఉంటుంది కదా. మొత్తం వీడియో బయట పెట్టు, అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు నేను మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. సింపుల్. సో తెలంగాణలో కాంగ్రెస్ 1000% నమ్మకంతో ఓట్లు వేయించినాము. ఇప్పుడు నడుస్తున్న పాలన ఎవరిది మీరు ముక్కుసోటిగా చెప్పండి. చంద్రబాబు అదే బ్రదర్, ఇప్పుడు ఎంతసేపు ఏమంటారు, నువ్వు బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నామో ఏది కావాలని ఏమంటారు అదొక కాంప్లికేటెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు కావచ్చు, కానీ బట్ ఏది నడుస్తున్న పాలన ఎవరిది మీరు ముక్కుసూటిగా చెప్పండి. 100% చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే ప్రభుత్వం నడుస్తుంది. మీరు కాదంటారు కావచ్చు, 100% తెలంగాణలో రెడ్డి పాలన నడుస్తుంది. బీజేపీ చంద్రబాబు నాయుడు గారి కనుసన్నుల్లో తెలంగాణలో ప్రభుత్వం నడుస్తుంది కాదంటారా? నేను క్లియర్గా చెప్పిన, నేను చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పిన. ఓకే, ఒక రేవంత్ రెడ్డి అనట ఆయన ఏది ఆయనకు బీజేపీ టీడీపీ కానీ ఒక ఎంతో కొంత గతంలో వాళ్ళతో పనిచేసిన ఇది ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్ కు ఒక హైకమాండ్ ఉంది, కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు ఉన్నారు. రేవంత్ రెడ్డి చెప్తే కాంగ్రెస్ కి ఓట్లు పడలేదు. ఒక వెంకటరెడ్డి చెప్తే నల్గొండలో ఓట్లు పడ్డాయేమో, ఒక ఉత్తమ్ రెడ్డి చెప్తే నల్గొండలో ఓట్లు పడ్డాయేమో, ఒక పొంగులేడి చెప్తే ఖమ్మంలో ఓట్లు పడ్డాయేమో. అర్థమైందా? అట్లా ప్రతి లోకల్ లీడర్స్ చాలా బలంగా ఉన్నారు. వాళ్ళ అనుమతి లేకుండా ముఖ్యమంత్రి అని చెప్పేట ఆయన వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ నియోజకవర్గానికి రాలేడు. అర్థమైందా? సో కాబట్టి కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ, ఒక 75 సంవత్సరాల పరిపాలనలో అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్కి అనేక మంది బలం ఉంది తెలంగాణలో. ఓకే, సో కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈయన వద్దంటే ఆగది, ఈయన ఇది కాదు, ఈయన చెప్తే ఎట్లా అవుతుంది? కాంగ్రెస్ లో ఇప్పుడు సెంట్రల్ కమాండ్ ఏదైతే ఉందో హైకమాండ్, వాళ్ళ ఇండివిజువల్ నాయకులతో మాట్లాడరా? ఎవరికి టికెట్ ఇవ్వాలనేది కాంగ్రెస్ హైకమాండ్ పంపించదా? ఎవరికి ఏ పదవులు కావాలన్నా కాంగ్రెస్ హైకమాండ్ చెప్తూ వస్తున్నాయా, రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నాయా? సో రేవంత్ రెడ్డి ఒక్కటి నిర్ణయం చేసే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు, అప్పుడు లేదు ఇప్పుడు లేదు. ఇలా జగన్ అంటే ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, జగన్ నిర్ణయించిందే ఫైనల్. వైసీపీలో టీడీపీలో చంద్రబాబు నాయుడు నిర్ణయించిందే ఫైనల్, బీఆర్ఎస్ లో కేసీఆర్ నిర్ణయించిందే ఫైనల్. అవి నాన్ డెమోక్రాటిక్ పార్టీస్, అది ప్రజాస్వామ్యం లేని పార్టీలు, నియంత్రణ పార్టీలు. ఒక వ్యక్తి ఒక కంపెనీ పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టిందే జాతీయవాదులు. కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఆనాడు లేదు ఈనాడు లేదు. ఈవెన్ మీరు యూపీఏ 1లో తీయండి, యూపీఏ 2లో తీయండి, కాంగ్రెస్కు ప్రతిసారి ఒక వర్కింగ్ కమిటీలు, ప్రతి కమిటీ ఉంటుంది, సమిష్టి నిర్ణయాలే ఉంటాయి. కానీ ఏకపక్ష నిర్ణయాలు కాంగ్రెస్లో ఆనాడు లేవు ఈనాడు లేవు. సో కాబట్టి కాంగ్రెస్కి చెప్పు బ్రదర్, రేవంత్ రెడ్డి చెప్తేనే ఫైనల్ నిర్ణయం అయ్యేటట్టుగా కాంగ్రెస్లో ఉన్నదా? ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా ఉంటుందా? మీరు ఏ డెసిషన్ మేకింగ్ అయినా హైకమాండ్ పర్మిషన్ లేకుండా టికెట్లు వస్తున్నాయా, మంత్రి పదవులు వస్తున్నాయా, లేకపోతే ప్రాజెక్టులు అప్రూవ్ అవుతున్నాయా, ఏం జరుగుతుంది? మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఫైనల్ చేస్తాడు? చేయలేడు. ఓ 2% దోసుకుంటాడేమో, 2% ఒకరిద్దరు తనకు భజన వాటలకు పదవులు ఇచ్చుకుంటాడు కావచ్చు. కానీ స్టిల్ బెటర్ దాన్ బీజేపీ బీఆర్ఎస్ కదా, అవునా కాదా? సో ఆలోచించు. ఇప్పుడు ఆధారాలతో మాట్లాడితే అర్థం ఉంది. సో ఇలా బీజేపీ పాలిత రాష్ట్రంలో సన్న బియ్యమే లేదు, ఇస్తలేరు, బీఆర్ఎస్ ఇవ్వలేదు. మరి ఇలా రేవంత్ రెడ్డి ఆయన సొంతంగానే ఇస్తున్నాడా? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదా అది? కాబట్టి రేవంత్ రెడ్డి అనుకుంటే పీకేది ఏమీ లేదు. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు భక్తుడైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోని నిర్ణయం చేసుకునే స్థానంలో లేడు. ఆయన చెప్పింది ఫైనల్ కాదు.
కాబట్టి సమిష్టి నిర్ణయాలు జరుగుతాయి, ఆ విధంగానే జరుగుతున్నాయి. జరగకపోతే ప్రశ్నిస్తాం కదా. అయినా సరే బీజేపీ బీఆర్ఎస్ కంటే టీడీపీ కంటే 1000 రెట్లు అయ్యాం కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ రంగం అన్న తీసుకో, విత్ డేటా మాట్లాడదాం. బీఆర్ఎస్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, కాంగ్రెస్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, బీఆర్ఎస్లో లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ఉందా, ఇప్పుడు ఉందా, ప్రతి అంశంలో మనం చర్చ పెడదాం. మీరు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు భక్తుడైనా, ఆంధ్రలకు సంకనాకినా, స్టిల్ బీజేపీ బీఆర్ఎస్ కంటే 100 రెట్లు. ఎందుకంటే ఇలా చంద్రబాబు నాయుడు యొక్క సపోర్ట్ తీసేస్తే బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది. మరి బీజేపీ టీడీపీ సంకనాకుంటలేరు ఒకరిదొకరు. ప్రభుత్వాలు ఏర్పడ్డది కదా వాళ్ళు, కూటమి ప్రభుత్వం. అవునా కాదా? బీఆర్ఎస్ ఇక్కడ ఏ చిల్లర దోసుకున్నా ఆడ కేంద్రంలో ఇచ్చేసి వచ్చిందా లేదా? బీజేపీ తెచ్చిన ఏ బిల్లునైనా బీఆర్ఎస్ వ్యతిరేకించిందా? మరి దాంతో పోలిస్తే కాంగ్రెస్ ఏడ చేస్తుందిరా అయ్యా బీజేపీకి? రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సంకనాకినా, మోడీ సంకనాకినా ఇలా రాష్ట్రంలో వచ్చే నిధులు తీసుకొని మోడీకి ఇస్తలేరు కదా. బీజేపీ బీఆర్ఎస్ ఇచ్చినట్టు మోడీ తెచ్చిన చట్టానికి బ్లైండ్గా సపోర్ట్ చేస్తలేరు కదా. ప్లస్ వాళ్ళు చేయనటువంటి అనేక పథకాలను కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కానీ ఇవ్వని హామీలను కానీ నెరవేరుస్తుంది కదా. సో కాబట్టి ఒక్క రేవంత్ రెడ్డి యొక్క బీజేపీ టీడీపీ ఇంకోటి సంకనాకినా ఒరిగేది ఏం లేదు ఇక్కడ. స్టిల్ బీఆర్ఎస్ అట్లనే నాకింది, అట్లనే ఉన్నది. ఈ టీడీపీ ఉన్నది. అయినా సరే కాంగ్రెస్ 1000 రెట్లు నయంగా ఉన్నది. రేవంత్ రెడ్డికి సంబంధమే లేదు. సింపుల్. రెడ్డిల పాలన అంటే నాకు అర్థం కాదు బ్రదర్. ఇప్పుడు ఊర్లలో భూస్వాములు, ఈ రాష్ట్ర కూటుల నుంచి వచ్చింది ఈ భూమి ఉన్నోళ్ళు, ఈ యొక్క పైసలు ఉన్నోళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు. సో ఉన్నప్పుడు ఆ ఊర్లో ఇప్పుడు ఒక బహిరంగ సభ పెడతాం, 2 కోట్లు 3 కోట్లు కావాలి. సో మరి ఒక శాలాయన్నో, ఒక శాఖలాయన్నో, ఒక మంగళాయన్నో, ఒక మాదిగాయన్నో ఆయన సొంత పార్టీ పెట్టుకొని కూడొద్దన్నాడు, ఇండిపెండెంట్గా పోటీ చేయకూడదన్నాడు, అతన్ని యొక్క ఇంకా రాజ్యాధికారంగా రాంగవడొద్దన్నాడు. రెడ్డిలు ఆపుతలేరు కదా. మన భారత రాజ్యాంగం ఇప్పుడు అమెరికాలో 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి రిపబ్లికన్, ఒకటి డెమోక్రాటిక్. 3వ పార్టీ కొత్తది పెట్టుకోవచ్చు, ఎవరికి దమ్ము లేదు పెట్టుకుంటలేరు. కానీ మన దగ్గర అయితే ప్రతి ఒక్కడు పార్టీ పెట్టుకున్నాడు కదా. ఈ పార్టీ పెట్టుకో శాతగానోడు ఇండిపెండెంట్ పోటీ చేసిండు కదా. ఇవాళ బీఎస్పీలో ఒక ఆయన సిర్పూర్లో టికెట్ రాకపోతే బీఎస్పీ తరఫున పోటీ చేసిండు, గెలిచినాక మళ్ళీ బీఆర్ఎస్లోకి పోయిండు. ఆయన పేరు మర్చిపోతున్నాయి. సిర్పూర్లో ఆంధ్ర కాంట్రాక్టర్. సో ఇట్లా నీకు ఇప్పుడు ఎవడాపుతున్నా నిన్ను? రెడ్డిల పాలన అంటున్నాడు. రెడ్డి వాడు ఖర్చు పెట్టుకుంటుండు, వాడు ప్రజలు పైసలు తీసుకోనో లేకపోతే వాడు మంచి చెడు పట్టించుకుంటేనో, ఊరు యొక్క సాగుకు వస్తేనో, ఇంకో మంచికో చెడుకో వాడు ఆపత్తికి ఉంటేనో వానికి ఓటేస్తున్నారు. నువ్వు కూడా అట్లా వాళ్ళ లెక్క చేసి నువ్వు వాళ్ళ ప్రజల యొక్క నమ్మకాన్ని చూరకొని నువ్వు గెలవంగా నువ్వు పోటీ చేయంగా ఎవడు ఆపుతున్నాడు? ఏ రెడ్డి ఆయన ఆపుతున్నాడా, ఇంకోటి ఆపుతున్నాడా? ఇక మాకు శాత కాదు, మేము నీతో గెలిచే శక్తి లేదు, మాకు పైసలు వంచే శక్తి లేదు, కాబట్టి మాకు రిజర్వేషన్ ఇవ్వని నెత్తి నోరు కొట్టుకుంటే అంబేద్కర్ అందరు కొట్లాడుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి ఆ నియోజకవర్గం 2 పోటీ చేసేటోళ్ళు ఆ దళితులో లేకపోతే గిరిజనులో ఉంటారు కాబట్టి వాళ్ళు గెలుస్తున్నారు. మళ్ళీ అది ఎత్తేస్తే మరి వీళ్ళతోటి పోటీ చేసే శక్తి లేదు కాబట్టి గెలవరు. అయితే నాకు శక్తి లేదు, నాకు ఎస్సీ ఎస్టీ లెక్క నాకు కూడా రిజర్వేషన్ ఇవ్వని, బీసీ రిజర్వేషన్ మోడీతో పెట్టించుకుంటా అట్లా రిజర్వేషన్ తెచ్చుకుంటా ఆ నియోజకవర్గంలో యొక్క అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తాడు బీసీ కాబట్టి బీసీ గెలుస్తాడంటే ఎవడు ఆపుతాడు? కాంగ్రెస్ ఆపుతలేదు. ఓకే, మోడీతో కొట్లాడి పెట్టించుకోండి. లేదు నేను సొంత పార్టీ పెట్టుకుంటా లేకపోతే ఇండిపెండెంట్ పోటీ చేస్తా అంటే కాంగ్రెస్ ఆపుతలేదు. ప్రజల నమ్మకాన్ని చూరకున్నోడు, పైసలు ఖర్చు పెట్టినోడు, వాళ్ళ మంచి చెడు పట్టించుకున్నోడు, వాడు రెడ్డి అయినా ఇంకోడైనా వాడు ఓటేస్తున్నారు, గెలుస్తున్నారు. మీరు అట్లాంటప్పుడు వాడు రెడ్డి రాజ్యం అంటే వాడు ప్రజలకు ఏం కావాలనేది వాడు కనిపెడుతున్నాడు. ఇప్పుడు వాని పొలంలో నీకు పని ఇచ్చి వానికి ఒకసారి చెప్తున్నాడు నాకు, ఎవరు వాళ్ళ పొలం ఊర్లో వాళ్ళ పొలం చూసుకుంటారు, మాదిగోళ్ళు ఉన్నారు, వాళ్ళ జీతగాళ్ళు. ఓకే, సో ఈ సారు పోతాడు కదా అప్పుడప్పుడు. ఈ సారు పోయినప్పుడు ఎప్పుడన్నా ఇట్లా ఊర్లలో ఇట్లా మాట్లాడతారు, ఏందే పోయింది రాందే. సో ఎప్పుడన్నా మాట్లాడకపోతే అట్లా ఆ భాషలో తిట్టినట్టు మాట్లాడకపోతే ఇవాళ సార్కి నా మీద ఎందుకు కోపం ఉంది అని ఆ మాదిగా అడుగుతుందంట. ఆ తిట్టినప్పుడు సమ్మగా మంచిగా అనిపిస్తుంది. సో ఇట్లా ఈ పరిస్థితి ఉంది. అంటే ఆ ప్రేమ ఆప్యాయత ఉన్నది వాళ్ళకి.
వాళ్ళ మంచి చెడు పట్టించుకుని నా కులం అన్నోడు ఓడు మందకృష్ణ కానీ విశారదన్ కానీ ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కానీ కులం పేరు చెప్పి ఓట్లు అడిగి ఈ యొక్క మల్లిగాడు ఎల్లిగాడు కానీ కులం పేరు చెప్పి నాకు ఓట్లు కావాలని అడుగుతారు తప్ప నా కులం వాని చేతులకి వెళ్ళి ఒక్క పైసా తీయాడు. ఒక్క మంచి చెడు పట్టించుకోడు. ఓ సావుకు రాడు, మంచికి రాడు, చెడుకు రాడు. మళ్ళీ ఆ రెడ్డి సాబు వస్తాడు, అదే ఊర్లో ఉంటాడు, అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎత్తుతాడు. కాబట్టి వాని మంచి చెడు పట్టించుకుంటాడు కాబట్టి వాని కోటేస్తున్నారు. కాబట్టి వాని కులం తోకని పట్టేస్తలేరు వాళ్ళు. సో కాబట్టి అది అనాదిగా వచ్చింది. ఆ సంపద వాళ్ళకి సృష్టించడం, సంపాదించడం తెలుసు, ఖర్చు పెట్టడం తెలుసు. కాబట్టి వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. వీడు మల్లిగాడు పోయి ఎంత నెత్తినోరు కొట్టుకున్నా 3,000 ఓట్లు రాలే. హుజూర్ నగర్లో ఎన్ని వచ్చినాయి? మన ఆ రెడ్డి సంఖ్య నాకితేనే మొన్న ఎమ్మెల్సీ అయ్యిండు. మళ్ళీ ఇప్పుడు లంగ కథలు పడుతున్నాడు. అయినా సరే ఎవడు ఆపుతలేడు అయ్యా. వాడు బీసీ రాజ్యాధికార పార్టీ అని ఇంకో పార్టీ పెట్టుకున్నా ఎవడు ఆపుతలేడు. ఓకే, సో అది అట్లనే వాడు ఇండిపెండెంట్ పోటీ చేసినా ఎవడు ఆపుతలేడు. గెలువు, పైసలు ఖర్చు పెడతావా, వాళ్ళ కాలు మొక్కుతావా, ఏం చేస్తావా, ఓట్లు వేయించుకో, గెలువు. మేము ఎందుకు ఆపుతున్నాం? కాబట్టి వాడు కష్టపడి వాడు ప్రజల యొక్క నమ్మకాన్ని చూరగొని వాడు గెలిస్తే వాడు రెడ్డోడు అని తిడితే ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ వచ్చినా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు గెలిచేటోనికే టికెట్ ఇస్తారు. వాడు బీఎస్పీ అయినా, టీడీపీ అయినా, ఇంకో పార్టీ అయినా, ఆ ఊర్లో ఆ నియోజకవర్గంలో ఎవరికి గెలిచే సత్తా ఉందో వానికి ఇస్తారు. వాడు ఈ కులం కాబట్టి టికెట్ ఇయ్యారు. నేను సొంతంగా పార్టీ పెట్టినా, బీసీ అన్నా, షాలోడ పార్టీ అన్నా, ఇంకో పార్టీ పెట్టినా, ఎవడు గెలిచే శక్తి ఉంది, ఎవడు 4 పైసలు ఖర్చు పెట్టుకుంటే ఆయనకే ఇస్తా, ఏ కులమైనా సరే అన్నప్పుడు ఆ ఊర్లో ఆ నియోజకవర్గంలో చూస్తే ఎక్కువ మంది ఎవడున్నాడు? గ్రామీణ ప్రాంతాలు రెడ్డిలే ఉన్నారు. మరి రెడ్డిలకే ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి గెలిచే శక్తి ఉన్నది. గెలవకపోతే మరి ప్రభుత్వం ఏర్పాటు చేయలేము. ఈ చిన్న చిన్న మార్పులు కూడా చేయలేము. అవునా కాదా? ఇప్పుడు ఆడవాడో సిబిఐ డైరెక్టర్ అన్నాడు, ఆడవాడో పార్టీ పెట్టిండు, వాడు కూడా గెలవడా? వాడెవడో అడ్డిపాటి గుడ్డి దెబ్బలో కుక్కటిపల్లిలో ఒకటి గెలిచిండు, జయప్రకాష్ నారాయణ. మళ్ళీ గెలుస్తాడా? ఇక వాడే పార్టీ అధ్యక్షుడు గెలవకపోయినా ఇక వాడు చెప్తే ఇంకో ఎంతమంది కోట్లు పడతాయి? విశారదన్ వాడు గెలుస్తాడా? వాడు చెప్తే ఎంతమంది కోట్లు పడతాయి? మళ్ళీ కానీ గెలువని పోని. సో కాబట్టి మనకు శాతగాక వారి మీద ఏడిస్తే ఏమొస్తుంది? అయితే వాళ్ళ లెక్క ధనవంతులు కండి. అది అడ్డదార మంచిదార ఎట్లా సంపాదిస్తారో సంపాదించరు, వాళ్ళ లెక్క సంపాదించరు, వాళ్ళ లెక్క ఖర్చు పెట్టుర్రి, ప్రజల నమ్మకాన్ని చూరగొనుర్రి, గెలువుర్రి. సొంత పార్టీ పెట్టుకుని గెలుస్తారా, ఇండిపెండెంట్ గెలుస్తారా? గెలువు. నువ్వు ఆ నియోజకవర్గం గెలిచే స్థాయి ఉంటే వాడే వచ్చి నీతో డీల్ చేసుకుంటాడు, లేకపోతే నీకే మద్దతు ఇస్తాడు. మనకి శాతగాకపోయే మోడీతోటి కొట్లాడి బీసీ రిజర్వేషన్ పెట్టించుకోరా, కులగన్న చేయమనరా, జనగన్న చేయమనరా. వీడు రెడ్డి అయినా కులగన్న చేస్తే మళ్ళీ వాడు రెడ్డి అని వాడిని తిట్టవాడు. అంటే మనం చెయ్యము, చేస్టోన్ మీద దుమ్ము వేస్తే పోతాం. ఇదేమి సంస్కారంగా? అంటే ఎవ్వడు చేయొద్దు, సంక నాకాలే. మనం ఆలోచించండి మిత్రులారా. ఎవడిచ్చిండు భూదాన భూముల్లో పర్మిషన్ ఇచ్చిన లంజా కొడుకుని? ఎవరు ఇచ్చిండ్రో చెప్పండి. బీఆర్ఎస్ హయాంలో ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో భూదాన భూములకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఏదైనా ఉంటే ఆధారం తీసుకురా. ఒకటే ఒక తప్పు ఏంటంటే ఆ బీఆర్ఎస్కి సంబంధించిన సంకనాకి ఆ కలెక్టరు ముందస్తు నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టడం తప్పు. గంతే, కూలగొట్టడం తప్పు కాదు. ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఆ కలెక్టర్ గారు చేసిన తప్పుకి కాంగ్రెస్కి పొద్దుగాలేస్తే చేస్తున్నారు. ఆ భూముల రిజిస్ట్రేషన్ చేసింది బీఆర్ఎస్ హయాంలో జరిగింది. ఆ దొంగనా కొడుకులు చేసిన వాళ్ళంతా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళే. ఆ కూలగొట్టినోడు కూడా బీఆర్ఎస్ సంబంధించినోడే. అయినా సరే కాంగ్రెస్ పార్టీ మార్చి 15 లోపల వాళ్ళందరికీ యొక్క ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. ఆ దొంగలకు శిక్షలు వేయడం ఒకటి మిగిలింది, అదే వేయాలి. సో చేయమంటున్నా బ్రదర్. రేవంత్ రెడ్డి ఎవడెవడైతే దొంగనా కొడుకులు ఉన్నారో, లక్ష్మీనారాయణ బ్రదర్, ఆ దొంగనా కొడుకులని శిక్షించమని నేను కూడా కోరుతున్నా. ఇంకా కఠినంగా వ్యవహరిస్తలేవు. బీఆర్ఎస్ వాడు దోసుకున్నాయి, బీజేపీ ఎవడెవడైతే దొంగనా కొడుకులు ఉన్నారో ఆధారాలు బయట పెట్టి వాళ్ళందరినీ లోపలేరా అని నెత్తినోరు కొట్టుకున్నా. చేతలేడనే రేవంత్ రెడ్డి మీద కోపం వస్తుంది. ఆ 1% 2% సంకనాక్తుండు ఈ గాడిది అని చెప్పి అని తిడుతున్నారు రేవంత్ రెడ్డిని. అర్థమైందా? ఆ కఠినంగా శిక్షించడంలో ఆ యొక్క ఎందుకు తొట్టుపాటు చేస్తున్నావు, ఎందుకు లేకపోతే వాళ్ళతో ఇంటర్నల్ డీల్ చేసుకుంటున్నామో ఆ యొక్క అది కాంగ్రెస్ సిద్ధాంతానికి కరెక్ట్ కాదు. అది దొంగనా కొడుకులను శిక్షలేయి. ఆ బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఈవెన్ కాంగ్రెస్ లో కొంతమంది దొంగనా కొడుకులైనా
వాళ్ళని శిక్షించు అని రేవంత్ రెడ్డిని అప్పుడప్పుడు తిడుతుంటా కదా. నేను కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ఐడియాలజీని సపోర్ట్ చేస్తా, బీజేపీ బీఆర్ఎస్ కంటే నయం కాబట్టి ఇక వాళ్ళు వస్తే మొత్తం గుడిలో ఉన్న లింగాన్ని 3 తరాలు 10 తరాలు సంపద దోసుకుంటారు కాబట్టి వీడుంటే కనీసం ఎంతో కొంత మంచి జరుగుతుందని సపోర్ట్ చేస్తున్నా. దట్ డస్ నాట్ మీన్ రేవంత్ రెడ్డి ఆయన ఈ యొక్క 1-2% లంగతనం పడతా అంటే తిడుతున్నాం కదా, చేయమని చెప్తున్నాం కదా. గడికోసారి ఫోన్ ట్యాపింగ్ ఓసారి లెక్క అయిపోతుంది కదా, అది కథం చేసేసేయి, శిక్షలు వారదపు లోపల అయిపోయింది కదా. ఊకే గడికోసారి దాన్ని అప్పుడప్పుడు తీసుకురావాలి, మళ్ళీ మూసేయాలి ఎందుకు? నేను రేవంత్ రెడ్డి కొంత ఏమంటారు అది ఉన్నది, కొంత ఈ చిచోరా ఉన్నది. బట్ కానీ ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అనేది ఒక పెద్ద జాతీయ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది కదా. సో ప్రజలకు జరిగే పెద్ద 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 ప్రయోజనాన్ని నేను తాకట్టు పెట్టలేను కదా ఒక్క రేవంత్ రెడ్డిని చూపెట్టి. 10 ఏళ్ళు వాడే ఉన్నాడు కదా బీఆర్ఎస్, మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ఇంతకంటే గలీజ్ అవుతుంది కదా. కనీసం ఇలా పెనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది కదా. ఇక బీజేపీ అయితే అసలు అక్కడ మానవత్వమే లేదు కదా. కాబట్టి ఉన్న అన్ని ఆప్షన్లలో కాంగ్రెస్ ఈజ్ 100% బెస్ట్. ఆ ఉన్న 1-2% రేవంత్ రెడ్డి ఇట్లా చిచోరా చేస్తే ఆయన కూడా చక్కదిద్దే ప్రయత్నం చేద్దాం. మాలకరుణ్, బీజేపీ జెండా మోస్తున్న బీసీలు మరి ఎడ్డి ముండ కొడుకులు బ్రదర్, బీసీ హిందువులకు బాపనోళ్ళ హిందువులకి పెళ్లిళ్ళు చేస్తారా అన్న చేయరు బ్రదర్. చేస్తే అప్పుడు అందరం హిందూ లేదు బ్రదర్. ఈ బీసీలలో కొంతమంది చాలా మంది ఎడ్డి నా కొడుకులు ఉన్నారు. వాళ్ళు మేలుకోవాలి, ఈ బాపనానికి సంకనాకుడు బంద్ చేయాలి. తెలుస్తలేదు ఎడ్డిపోట కొడుకులకి. ఓకే, వీళ్ళు ఎందుకు సంకలు కుదుకుంటారంటే దళితులు లెక్క మాకు ఊరు దూరం పెట్టలేదు అని చెప్పి సంతోషపడతారు గంతే. ఎడ్డిమూడ కొడుకులు ఆత్మగౌరవం లేదు గంతే, ఇంకేం చేయలేము దానికి. నిజాన్ని అందుకే మార్పు వస్తలేదు కదా. బీసీలు గట్లనే ఉన్నారు, బాపనాని సంకనాకుడు తప్ప ఏమైనా ఉన్నది అవ్వలేదు. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, చదువుకున్న బీసీలు కూడా అట్లే వచ్చారు. మరి నీ చదువెందుకురా? విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే నీ ఆత్మగౌరవం లేదు మొండ కొడుకులకి అంతే. నిజాన్ని అంగీకరించే దమ్ము లేదు. అట్లీస్ట్ దళితులకి ఆ దమ్ము ఉంది కాబట్టి వాళ్ళు గట్టిగా కొట్లాడుతున్నారు. అప్పుడు కొట్లాడారు కాబట్టి వాళ్ళని ఊరికి దూరం పెట్టారు. ఈ బీసీ మొండ కొడుకులు ఏంటంటే సబ్సర్వెంట్, దాసోహం ఆత్మగౌరవం లేదు మొండ కొడుకులకి. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, బత్తాయి గాన్లు మందుల శామ్యూల్ ఇంటి మీద దాడి చేశారు. ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ప్రతిదాడి చేయాలి బ్రదర్, అప్పుడే మాట వింటారు ఈ బత్తాయి గాళ్ళు. తెలంగాణ సాంగ్ శ్యామ్ మాట్లాడుతున్నాడు కానీ ఎవరు రావట్లేదు. మార్వాడి గోబ్యాక్ విషయంలో ప్రతిదాడి చేస్తేనే బత్తాయి గాళ్ళు దారికి వచ్చారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రతిదాడి చేయాలి, చేస్తే మాట వింటారు. బత్తాయి గాళ్ళు దాడులు చేస్తే వాళ్ళు గొప్ప అనుకుంటారు సైలెంట్గా. అదే బ్రదర్, తెలంగాణ వాళ్ళకి తెలిసింది ఇది ఒక్కటే, ఎట్లానే చేసి మతం సెట్టుకు తిప్పాలి, ప్రతి అంశాన్ని గొడవ పెట్టాలి. సో ఆ శామ్యుల్ది ఏమైందో నాకు పూర్తిగా తెలియదు, తర్వాత చూస్తా. మందుల శామ్యుల్, మాదిగ ఇష్యూ అండ్ బీసీ బండి సంజయ్ అటాక్ ఆన్ శామ్యుల్ గురించి మాట్లాడు అన్న. తప్పకుండా బ్రదర్, దాని గురించి నేను ఇరాక్ వారి గురించి చూస్తుండే. సో తప్పకుండా నేను అది చూసినాక మాట్లాడతా రేపు ఎల్లుండో. మందుల శామ్యుల్ది. ఈ బొమ్మిరెడ్డి అనేటైనా మల్లారెడ్డి బొమ్మిరెడ్డి అనేటైనా బీఆర్ఎస్ అంకనాకుతాడు ఆయన. ఓకే, ఎందుకురా అయ్యా? ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నావు కదరా. ఇప్పుడు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ని విలీనం చేస్తా అన్నోడివి ఎందుకు మాట మార్చినావు? తెలంగాణ కోసమే కొట్లాడినోడివి మరి ఎందుకు ఉద్యమ పార్టీకి ఉండకుండా రాజకీయ పార్టీ ఎందుకైనావు? తెలంగాణ కోసమే అన్నప్పుడు తెలంగాణ వద్దన్న రాజశేఖర రెడ్డితో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? తెలంగాణ వద్దన్న టీడీపీ చంద్రబాబు నాయుడుతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? తెలంగాణకి పూర్తిగా బద్ద వ్యతిరేకమయ్యి ముల్కీ నిబంధనలు ఎత్తేసి తెలంగాణ భాషని సంస్కృతిని ఎడ్డి చేసి తెలంగాణ వ్యాపార సంకనాకిచ్చినటువంటి ఆంధ్రోని పార్టీలో 30 ఏళ్ళు ఎందుకున్నావు? నీ కొడుకు పేరు నీ యొక్క ఆంధ్ర నాయకుడి అయినటువంటి ఎన్టీ రామారావు పేరు తారక రామారావు నీ కొడుకు ఎందుకు పెట్టినావు? చంద్రబాబు నాయుడు నీకు మంత్రి పదవి ఇస్తే నువ్వు తెలంగాణ ఉద్యమం చేస్తానువా? నీకంటే ముందే తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు ఎంతమంది? బెల్లి లలితక్క జై తెలంగాణ అంటే సంపించినోడు ఓడు.
మరి అట్లాంటి పార్టీలో పోయి ఆ చంద్రబాబు నాయుడు అంత గొప్పవాడు నాయకుడే లేడని చెప్పినాడు ఓడు. నీకు సిద్ధాంతం లేదు, తలకాయ లేదు, ఒక ఎథిక్స్ మోరల్స్ లేవు, ఏమీ లేదు. ఒక రాజకీయ నిరుద్యోగివి, ఊరు భాష మాట్లాడి 10 ఏళ్ళు దోసుకున్నది చాలదని ఇవాళ మళ్ళొచ్చి నీతులు చెప్తా అంటే ఎవడింటాడు? ఎందుకు వింటారు? నువ్వు 10 ఏళ్ళలో మనం ఆ బతుకులు మార్చి ఉంటే నువ్వు దిగిపోకనే పోతుంటివి, అవునా కదా? నువ్వు కాంగ్రెస్ పార్టీ భూములు వంచి పెడితే నువ్వు భూములు తెంక తిన్నావు. కాంగ్రెస్ వంచి పెట్టిన భూములన్నీ నువ్వు గుంజుకున్నావు. నువ్వు సెక్రటరీ రానవి ఆ యొక్క కరోనా సమయంలో ఆగమేఘాలను సెక్రటరీ ఎందుకు కట్టినవురా? అంటే ఆ సెక్రటేరియట్లో ఉన్నటువంటి భూములకు సంబంధించిన దస్తావేజులు మాయం చేయాలి. దొంగ నా కొడుకులు ఇలా నీతులు చెప్తా అంటే ఎవడింటాడు? ఎందుకు ఇంటాడు? అంత ఎడ్డోళ్ళు ఎవరున్నారు? కరీముల్లా షేక్ అన్న చాలా బాగా చెప్పినావు. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, సో అంటే బేసికల్గా ఏమర్థమవుతుంది, మనం మంచిగా చేయము, చేసేటోళ్ళని చేయనియము. అంటే తెలంగాణ ప్రజలు, మెజారిటీ ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇట్లనే సావాలి, అనాదిగా సస్తనే ఉండాలి. వీళ్ళు వాళ్ళ శవాల మీద పునాదులు వేసుకొని రాజభవనాలు కట్టుకొని రాజ్యం వెళ్తామంటే చైతన్యం చేస్తాము, ప్రజల తరఫున వాయిస్ ఇస్తాము. అందరూ సమానంగా బతకాల్సిన అవసరం ఉంది. ఒక అంబేద్కర్ గారి ఆశయము, ఒక పూలే దంపతుల ఆశయము, ఒక బుద్ధ భగవాని ఆశయము, ప్రకృతి ఆ యొక్క ధర్మం ప్రకారం అన్ని రిసోర్సెస్ అందరికి అందాలి. అందరికి గిచ్చిన నొప్పి అవుతుంది. అందరి లోపల అదే ప్రాణం ఉంది కాబట్టి అన్ని రిసోర్సెస్ అందరికి అందాలి. అందరూ ఆత్మగౌరవంగా బతికేటట్టుగా చేయడానికి నా వంతుగా ఫస్ట్ విషయ పరిజ్ఞానం చేస్తాం. ఎందుకంటే ఆ విషయం అర్థమైతే నేను ఒక్కరిని కొట్లాడే శక్తి లేకపోవచ్చు, కానీ అందరం కలిసి కొట్లాడగలుగుతాం. రెండోది మీ తరఫున మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి నేను వాయిస్ ఇస్తా, ఏది ప్రజలకు తెలిసేటట్టు చేస్తా, లేకపోతే మీ తరఫున మాట్లాడతా.